ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో ఇప్పుడు సభా పర్వలో ఉన్నాము. మన ధర్మరాజు ఒక సభను నిర్మించుకున్నాడు. నారదుడు వచ్చినప్పుడు ఆయననే కూర్చోబెట్టి, ఇటువంటి సభ మీరెక్కడైనా చూసారా? పోనీ దీనికన్నా గొప్పదెక్కడైనా చూసారా అని అడిగితే, ఆయన ఇంకొక 5 సభలు చెప్పాడు. ఏవిరా ఆ సభలు అంటే, మనం కట్టుకునే ఇళ్ళేవో ఉంటాయి. మనము ఏవో బయట ఇళ్ళు కట్టుకుంటాము. 2 బెడ్‌రూమ్స్, 3 బాత్రూమ్స్, 5 కిచెన్స్ అనుకుంటూ. అటువంటివి ఆ సభలు కట్టుకుని మనము చాలా సంతోషిస్తాం కానీ, దానికన్నా ముందు మనం కట్టుకున్న ఇంకొక సభ, మనం సొంతంగా కష్టార్జితం. మనం స్వయంగా మన కర్మలతోటే మనం కట్టుకున్న ఈ జన్మ అన్న ఒక సభ ఆల్రెడీ ఉన్నది. మనం స్వయంగా మన స్వయం కృషితో కర్మలు చేసి పైగా ఆ కర్మలతో తెచ్చుకున్న ఈ జన్మ ఉన్నది. దాంట్లో మనం ముఖ్యంగా తెచ్చుకున్నది ఈ దేహము. కాబట్టి దేహేంద్రియాలతో కూడి ఉన్న ఏ అన్నమయ కోశం ఉన్నదో దాన్ని ఇంద్ర సభ అని చూపించారు. ఆ తర్వాత ప్రాణమయ కోశాన్ని యమసభ అని చూపించారు. ఆ తర్వాత మనోమయ కోశాన్ని వరుణ సభ అని చూపించారు. ఆ తర్వాత విజ్ఞానమయ కోశాన్ని కుబేర సభ అని చూపించారు. ఆ తర్వాత ఆనందమయ కోశాన్ని బ్రహ్మ సభ అని చూపిస్తూ వచ్చారు. ఇందులో ఈ బ్రహ్మ సభ మళ్ళీ మనం స్వయంగా ఆర్జించుకునేది. ఆత్మ జ్ఞానము మనం స్వయంగా సాధించుకోవలసింది. కాక ముందు నేను నేను అని చూపించుకునే ఏ దేహమున్నదో, దాంతో పాటు ఆ జన్మ మనం సొంతంగా కర్మలతోటి తెచ్చుకునేది. బాహ్యమైన దేహేంద్రియాలన్నీ మన కర్మలతో జన్మ తెచ్చుకుంటాము. ఈ లోపల ఉన్న అన్నమయ కోశము లేదా నేను అన్నది 2 చాలా ముఖ్యము. ఎంత అందమంటే దీనికి అంతా ఇంతా గాదు. ఒకటేంటంటే ఇది ఇక్కడ చెప్తూ ఉన్నది మన బ్రహ్మసభ. ఈ బ్రహ్మసభ గూడా ఎవరికి వాళ్ళు తపస్సుతో అంటే ఆలోచనతో, తపస్సు అంటే జ్ఞానము, ఆలోచన అని గూడా అర్థముంది. ఆ విధంగా మనం ఆలోచనతో తప్పించి, సంకల్పించి తపస్సంటే సంకల్పం అని గూడా అర్థముంది. జ్ఞానంతో తెచ్చుకునేది ఈ బ్రహ్మసభ. ఇదొక స్వర్గము. కాక ముందు చూసుకున్న లాంటిది ఇంద్రసభ, అది గూడా కర్మలతోటే సంపాదించుకుంటాము. దేహేంద్రియాలతో కూడి ఉంటుంది. ఈ 2 మాత్రమే మనం సొంతంగా అంటే ఏమి? ఈ జన్మ మనము కర్మలతోటి తెచ్చుకుంటాము. ఆ లోపలున్న జ్ఞాన దేహము జ్ఞానంతో తెచ్చుకుంటాము. మధ్యలో ఉన్న మిగిలినవన్నీ ఏవున్నాయో కుబేర సభ, యమ సభ, వర్ణ సభ అని చూపించినవన్నీ కూడా విశ్వకర్మ చేత నిర్మించబడ్డాయని ఆ టెంప్లెట్ ఆల్రెడీ ఉంటుంది. మనం జస్ట్ వాడుకుంటాము. ఇంత చూపించాడు మన నారద మహర్షి. అయితే ఆయన ఈ పద్ధతిలో ప్రాబబ్లీ డీకోడింగ్ చేసి చూపించకపోయుండొచ్చు. మన ధర్మరాజుకి డీకోడింగ్ చేయకుండా డైరెక్ట్‌గా కథ చెప్పినట్టు, లోకాలున్నట్టు వర్ణించి చెప్తే ఆయన నిజంగా అవి ఉన్నాయనుకున్నాడో ఏంటో మరి. కాబట్టి ఇప్పుడేం జరిగిందంటే, మొత్తం విన్నాడు. నారదుడెవరింతకీ? నారం దదాతి ఇతి అని నారం అంటే జ్ఞాన సారము. జ్ఞాన సారాన్ని ప్రదానం చేయగలిగినది వాక్. వాక్కులు జ్ఞానాన్ని తీసుకొనొచ్చి మన దాకా ఇస్తాయి. వాక్కులను పదాలంటారు. వాక్కులు పట్టుకొనొచ్చేవి పాదాలు. అందుకే పాదం పట్టుకో అని చెప్తారు. పదాలు పట్టుకో, పాదం పట్టుకో అంటే మాటలు పట్టుకో, మాటల్లో ఉన్న అర్థం తెలుసుకో అని దానికి అర్థము. ఈ వాక్కులేవింతకి? నారదం అంటే ఏమి? నారాన్నిచ్చేది. అంటే జ్ఞానసారాన్ని మనకిచ్చేది. మన వాక్కు. వాక్కులేవి? వేద వాక్కులు. వేద వాక్కులన్నీ మనకు ఇవే
ఇస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాయి. అయితే రకరకాలుగా చెప్తాయి. ఇప్పుడు మనం చదువుకుంటున్న తైత్తిరీయోపనిషత్తు గూడా ఇదే విషయం చెప్తూ ఉన్నది. ఆ వేద వాక్కులు ఇంతవరకే చెప్తాయి. అయితే అంతవరకే చెప్పగలవు. అవి ఓన్లీ చూపించగలవు. కావాలంటే ఇక్కడ అన్నమయ్య కోసం దగ్గర నుంచి నువ్వు బయట బాహ్యంగా ఇల్లు కట్టుకొని వాటి గురించి ఆనందిస్తున్నావు. అవి కాదు. అంత మాత్రమే గాదు. ఇంక లోపలికి వెళ్ళు అని అక్కడి దాకా తీసుకొని వెళ్తాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ కోశాలన్నింటినీ దాటించుకుంటూ లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడి దాకా తీసుకెళ్తాయి. తీసుకెళ్ళి ఇంకా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని మనకు మన తైత్తిరీయోపనిషత్తులో చూపించినట్టు, ఇదో ఇక్కడే ఇక్కడి దాకా నేను తీసుకొని నిన్ను వచ్చి చూపించగలను. ఈ తర్వాత ఇంక నేనేమి చేయలేను. ఇక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతానని మాటలు కూడా వెనక్కి మాటలు అక్కడికి ఆగిపోతాయి. ఆ తర్వాత మౌనంలోనే తెలుసుకోవాల్సిన విషయం దాన్ని వేరే విధంగా తెలుసుకోవడానికి అవకాశమే లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మనసుతో సహా ఇంక ఏది మార్కులతో సహా ఏది దాన్నింకా వేరే రకంగా తెలుసుకోలేవు. మనమే సొంతంగా ప్రయత్నం చేసుకోవాలింక తర్వాత. అక్కడి దాకా మాత్రమే తీసుకొని వెళ్ళగలవు. ఈ విషయాన్ని గూడా మళ్ళీ మనకు మన నారద మహర్షి ఇక్కడ చాలా క్లియర్‌గా మన వ్యాస మహర్షి తక్కువేంటి? ఇంత గొప్పగా రాసిచ్చారు. వేదంలో ఉన్న విషయాల్ని ఇంత చక్కగా రాసిస్తారాయన. ఇందులో మనకేమన్నది బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అన్న విషయాన్ని చాలా స్పెసిఫిక్‌గా ఇక్కడ ఒక మాటతోటి చూపించారాయన. దీప్యతే నాకపృష్టస్థా భాసయంతీవ భాస్కరం అని నాకపృష్టం, బ్రహ్మపుచ్చం, ప్రతిష్ఠ అని చాలా క్లియర్‌గా వేదంలో ఉన్న విషయాన్ని మన వ్యాసుల వారు చెప్తూ వచ్చారు. అయితే చూసుకోగలిగేందుకు ఆ చూపుండాలి. ఆ చూపు కోసము ఎంతో కొంత జ్ఞానముండాలి. ఆ జ్ఞానమన్న చూపు కలగడానికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే తెలుసుకోవచ్చు. మన వ్యాసుల వారు కథలాగా చెప్పినా కూడా ఆయన మనల్నేమి మోసం చేయలేదు. అంతా ఇట్లాంటి క్లియర్‌గా ఆ మ్యాప్ అంతా రాసిచ్చారు పాపం. అంత దూరం తీసుకొని వెళ్ళగలవు. మనకు వేద వాక్కులు, మన శాస్త్రాలన్నీ గూడా ఆ వాక్కులన్నీ, శబ్దాలన్నీ పరమార్థాన్ని చూపించడం వరకు చేయగలవు. లక్షణ ప్రమాణాలతో. రకరకాల ప్రమాణాలను ఉపయోగించి ముఖ్యంగా లక్షణం వాటి లక్షణాలను చూపిస్తాయి. చూపించి ఇంక ఇక్కడి నుంచి నువ్వు తెలుసుకో అని చెప్తాయి. తెలుసుకోగలిగితే ఇంక అక్కడి నుంచి ఏం చేస్తాయి మనకు శాస్త్రాలు, వేదవాక్కులు అవన్నీ గురువులన్నీ, ఆచార్యులందరూ ఏం చేస్తారు? మనల్ని బయట ఏవో ఇల్లు కట్టుకొని ఇటుకలతోటి, సిమెంట్ తోటి, వాటితోటి, గోడలతోటి, వాటితోటి ఇంక చాలా మురిసిపోతాం గానీ, ఇంక ఉన్నాయి బానే ఉన్నాయి గానీ, నీ దేహం చూసుకో దాన్ని మించిన ఇంక సభ ఏదైనా ఒకటున్నదా? ఆ దేహాన్ని మించి దాని లోపల ఇంకోటున్నది తెలుస్తున్నదా ఇంకా సూక్ష్మంగా? దాంట్లో ఇంకోటున్నది చూస్తున్నావా అని చూపిస్తాయి. అక్కడి దాకా వెళ్ళాక అన్నమయ, ప్రాణమయ అవన్నీ కోశాలు దాటుకుంటూ ఆనందమయం దాకానే వెళ్ళగలవు పాపం అవి. అంతవరకే వెళ్లి చూపించగలవు. ఆ తర్వాతింకా నీకు నువ్వే. ఇంకా ఆ తర్వాత ఎవ్వరి సహాయం ఉండదు. అసహాయంగానే ఆత్మానం తెలుసుకోవలసి ఉంటుంది ఆత్మని. ఆత్మని తెలుసుకోవలసి ఉంటుంది. అయితే కర్మల్లో ఉన్నవాళ్ళు, కర్మనిష్టలో ఉన్నవాళ్ళు, జ్ఞానం ఇంకా పట్టుబడని వాళ్ళు గురువులు అంత దాకా తీసుకొని వెళ్తే వాళ్ళతో పాటు వెనక్కొచ్చేస్తారు. గురువులు ప్రతిరోజు చెప్తారు ఈ విషయాలు. శాస్త్రాలని చదువుతారు. ఎక్స్‌ప్లెయిన్ అంతా చేస్తారు. వీళ్ళు కూడా పాపము శ్రవణం చేస్తారు. మళ్ళీ గురువులు చెప్పడం ఆపేయగానే మళ్ళీ వీళ్ళు బయటకొచ్చేస్తారు. ప్రపంచంలోకొచ్చేస్తారు వెంటనే. ఒకవేళ వాళ్ళకంత బ్రహ్మనిష్ట ఉన్నది అంటే, జ్ఞాననిష్ట ఉన్నది అంటే, లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనం చదువుకునే ప్రతి శాస్త్రం మనల్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ప్రతి శాస్త్రం మనల్ని లోపలికి నడిపిస్తూ ఉంటుంది. మనం ఇంక లోపలికి వెళ్ళిపోయి అక్కడే ఉండొచ్చు. కానీ, ఆ వాక్కులు ఆగగానే, వాక్కులెక్కడ ఆగాయో, ఇంక దాని వెనకాల ఉన్న పరబ్రహ్మం తెలుసుకోవడం పక్కన పెట్టి, వాక్కులు ఆగగానే వెంటనే ఇవతలకొచ్చి పడతాము. ఆ రకంగానే మన యుధిష్ఠిరుడు కూడా ఇవతలకొచ్చి పడుతున్నాడు. ఈయన సంగతి చూసుకుంటూ వెళ్దాము.
యుధిష్ఠిరుడు ఏమంటున్నాడంటే, మన నారదుల వారితో, "ప్రాయశః రాజలోకః తే కథితః వదతాం వర, వైవస్వత సభాయాం తు యథా వదసి వై ప్రభో." ఓ ప్రభు గురువుగారు, ఓ వదతాంబర, ఇంత చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళలో కూడా శ్రేష్టమైన మీరు చెప్తూ ఉండగా కదితః, ఇదిగో ఇవన్నీ 1, 2 గాదు. ప్రాయశః అంటే బహుశః. బహుశః అన్న, ప్రాయశః అన్న ఎన్నో విధాలుగా అని అర్థం. ఎంతో లోతుగా వివరించి, వివరించి ఎన్నో పేర్లతో వాటితో రకరకాలుగా అని అర్థం. రకరకాలుగా మీరు చెప్తూ ఉంటే నాకర్థమైందేమి అంటే, వైవస్వత సభలో అంటే మన యమ సభలో రాజలోకమంతా ఉన్నదండి. రాజులందరూ యమలోకానికెళ్ళిపోయినట్టున్నారు. మొత్తం రాజులందరూ ప్రధానంగా ఎక్కువ మంది అక్కడే ఉన్నట్టు చెప్పారు మీరు. యథా మీరు ఎట్లా చెప్తున్నారో వదసి దాన్ని బట్టి చూస్తే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, రాజులందరూ యమసభకెళ్ళిపోయినట్టున్నారండి. అట్లానే వరుణస్య సభాయాం తు నాగాః తే కథితాః విభో, దైత్యేంద్రాః చ ఏవ భూయిష్టాః సరితః సాగరాః తథా. విభో, అట్లానే వరుణస్య సభాయాం, వరుణ సభలో ఆ నాగులందరూ, దైత్యులందరూ, ఏదో సరిత్తులంటే మన నదులన్నీ, సాగరాలన్నీ అందులోనే ఉన్నాయని కథితాహ చెప్పబడ్డాయండి. నాకర్థమైంది. మీరేం జెప్పారు? యమసభలో రాజులందరూ మెజారిటీ అక్కడికెళ్ళిపోయారని జెప్పారు. ఏదో వర్ణ సభలో నదులు, సముద్రాలు, దైత్యులు, నాగులు ఉన్నారని జెప్పారు. తథా అట్లానే ధనపతేః యక్షాః గుహ్యకాః రాక్షసాః తథా గంధర్వ అప్సరసః చ ఏవ భగవాన్శ్చ వృషధ్వజః. ధనపతి కుబేరుడి యొక్క సభలో యక్షులు, గుహ్యకులు, రాక్షసులు, గంధర్వులు, అప్సరసలందరూ ఉన్నారని చెప్పారు. అట్లానే భగవంతుడు వృషధ్వజుడు ధర్మమే ధ్వజంగా, చిహ్నంగా కలిగిన వాడు మన శివుడు. ఆయన గూడా అక్కడే ఉన్నాడని జెప్పారండి. అట్లానే పితామహ సభాయాం తు కథితాః తే మహర్షయః సర్వదేవ నికాయాః చ సర్వశాస్త్రాణి చ ఏవ హి. పితామహ సభలో, బ్రహ్మ సభలో వాళ్ళందరూ మన మహర్షులు, సర్వ దేవతల నికాయాలు, మొత్తం సమూహాలు, దేవతా సమూహాలు, దేవతా గణాలు, సర్వశాస్త్రాలు అవన్నీ ఏంటేంటో ఉన్నాయని కథితాః చెప్పబడ్డాయండి. ఆ తర్వాత శతక్రతు సభాయాం తు దేవాః సంకీర్తితాః మునే, ఉద్దేశతః చ గంధర్వాః వివిధాః చ మహర్షయః. ఇంద్ర సభలోనేమో దేవతలున్నారని చెప్పారండి ముని. ఉద్దేశతః ప్రధానంగా మీరేం చెప్పారంటే, గంధర్వులు, మహర్షులు, దేవతలు అక్కడున్నారని చెప్పారు. ఇవన్నీ అర్థమయ్యాయండి. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో, ఎవరెవరు ఏ ఏ లోకాలకెళ్తున్నారో నాకర్థమయ్యింది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్తూ వదతాంబర అన్నాడు. ఇక్కడ మనసాగింది నాకు. మనం అసలే నారదుణ్ణి నారం దదాతి ఇతి అని జ్ఞానాన్ని ప్రదానం చేసే ఏ వాక్కులుంటాయో అని చెప్పుకున్నాం గదా! ఆ వాక్ స్వరూపం ఇక్కడ. వదతాంబర అంటే మాట్లాడే వాళ్ళలో శ్రేష్టమేమి వాక్కే. చక్కగా మాట్లాడే వాళ్ళలో గొప్పగా ఉండేదేమి వాక్. ఎన్ని రకాలుగా చూసినా గూడా ఎన్ని పాయింటర్స్ ఇస్తూ ఉన్నారో, ఎన్ని క్లూలు ఇస్తూ ఉన్నారో మన వ్యాసుల వారు. సరే, ఇంతకి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో నాకర్థమయ్యిందండి. ఇప్పుడు నాకు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి గురువుగారు. ఏకః ఏవ తు రాజర్షిః హరిశ్చంద్రః మహామునే కదితః తే సభానిత్యః దేవేంద్రస్య మహాత్మనః. ఓ మహాముని, మీరు దేవేంద్రుడు ఆ మహాత్ముడు, ఆయన సభలో నిత్యము ఉండేది హరిశ్చంద్రుడన్న రాజర్షి అని చెప్తిరే. ఏంటో మరి.
ఇప్పుడు ఈ శతక్రతువు అంటే మన ఇంద్ర సభలో దేవతలుంటారు, మహర్షులుంటారు. ముఖ్యంగా గంధర్వులు వీళ్ళందరూ ఉంటారని చెప్పారు గదా! వీళ్ళందరూ ఉంటారు కానీ, హరిశ్చంద్రుడు ఒక్కడే జెప్పారు మీరక్కడ. ఇంద్రసభలో రాజున్నాడని, ఎప్పుడు అక్కడ హరిశ్చంద్రుడు ఉంటాడని జెప్పారు. సభానిత్యుడని. ఎందుకండి ఈయన? ఈయనేం జేసుకున్నాడు అక్కడికెళ్ళడానికి? మిగిలిన రాజులందరూ యమలోకానికెళ్ళిపోయారు గదండీ ఇక్కడ. ఈయనొక్కడే హరిశ్చంద్రుడు ఇంద్రలోకానికెట్లా వెళ్ళాడండి? ఏం జేసుకున్నాడు? ఎట్లా వెళ్ళాడు? కిం కర్మ తేన ఆచరితం తపః వా నియతవ్రతం ఏన అసౌ సహ శక్రేణ స్పర్ధతే స్మ మహాయశాః. కిం కర్మ అండి ఏమి కర్మలు చేసుకున్నాడండి ఆయన? ఏ కర్మలు చేయడం వల్ల? ఎందుకంటే ఈయన మనసెప్పుడు కర్మలు చేయడంలోనే ఉన్నది. ఆయన ఇంకా కర్మ మార్గంలోనే ఉన్నాడు. మన ధర్మరాజు ఇంకా జ్ఞాన మార్గం పట్టుకోలేదు. కర్మలు చేస్తే ఏమొస్తాయి మనకు? ఇహాలు, పరాలొస్తాయి. ఉపాసనలు చేస్తే ఆయా దేవతా లోకాలొస్తాయి. కర్మలు జేసుకుంటే ఇహపరాలొస్తాయి. ఈయన ఈ కర్మలు చేసుకొని ఇహపరాల్ని సాధించాలి. కర్మలు చేసుకుంటే కష్టపడి యుద్ధాలవన్నీ జేసి, కష్టపడి పాలనంతా చేస్తే ఇహంలో భోగాలు, రాజ్యభోగాలు అనుభవించొచ్చు. అట్లానే యజ్ఞాలు మొదలైన ఏమైనా కర్మలన్నీ జేసుకుంటే పరంలో గూడా భోగాలు అనుభవించొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని లోకాల్లో, ఇన్ని సభల్లో నాకు మనసుకి ఇది నచ్చిందండి. ఇంద్రలోకంలో రాజర్షి ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ రాజులు మాక్సిమం అందరూ కలిసి యమలోకానికి వెళ్లారు. ఈయనొక్కడు మాత్రం ఇంద్రలోకానికెళ్ళి ఆ స్వర్గంలో అనుభవాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు గదా! ఇది సొంతంగా చేసుకోవచ్చని చెప్పారు మీరు. నా క్వెషన్ ఏంటంటే సొంతంగా సాధించొచ్చని చెప్పారు మీరు. అందుకని ఈయన ఏం చేశాడండి? ఏ కర్మ చేశాడు? తేన ఆచరితం ఆయన చేత ఆచరించబడ్డ కర్మ ఏమి? ఏమైనా తపస్సు చేశాడా పోనీ? ఏమైనా కర్మలు చేశాడా? యజ్ఞాలు చేశాడా? ఏవో పుణ్యకర్మలు, వాలంటీరింగ్ వర్కులు చేశాడా? లేకపోతే ఏమైనా యజ్ఞాల్లాంటివి చేశాడా? నియతమైన వ్రతానుష్ఠానాలన్నీ ఏమైనా చేశాడా? దేని వల్లనైతే ఈయన శక్రేణ సహా ఇంద్రుడితో పాటే ఆ మహాయశోమూర్తి స్పర్ధతే స్మ పోటీబడి, ఇంద్రుడితో పోటీబడి ఆయన లోకంలో ఉండి ఆ స్వర్గ సుఖాలన్నీ, స్వర్గ భోగాలన్నీ అనుభవిస్తున్నాడంటే ఏ కర్మలు చేశాడండి ఈయన? ఏ తపస్సులు చేశాడు? ఏ వ్రతాలు చేశాడు? అది నాకు చెప్పండి. ఇంకొకటి నెక్స్ట్ క్వెషన్. మీరు చాలా లిస్ట్‌లు చెప్తూ ఉన్న సమయంలో నేను కొన్ని పేర్లు చాలా బాగా గుర్తుబెట్టుకున్నాను. ఇక్కడ హరిశ్చంద్రుడిని గుర్తుబెట్టుకున్నట్టే, మన ఇంద్ర సభలో ఒక్కడి పేరు చెప్పారు. అంత లిస్ట్‌లలో ఒక్కడి పేరు చెప్పారు. రాజు పేరు. అట్లానే మీరు పితృలోకంలో, దేవలోకంలో ఎవరెవరుంటారని పెద్ద 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 లిస్ట్‌లన్నీ జెప్పారు. అందులో ఒక పేరు నేను జాగ్రత్తగా విన్నానండి. పితృలోకగతః చాపి త్వయా విప్రా పితా మమ దృష్టః పాండుః మహాభాగః కథం చాసి సమాగతః. ఓ విప్రుడా! పితృలోకగతః చాపి మీరు పితృలోకానికంటే యమసభకు వెళ్ళినప్పుడు ఆ లోకంలో మమ పిత మా నాన్న త్వయా మీ చేత దృష్టః చూడబడ్డాడని. మీరక్కడ మా నాన్నని చూసారని జెప్పారే. ఆ పాండురాజు ఆ మహాభాగ్యవంతుడు కథం సమాగతః అసి ఆయనతో మీరెట్లా కలిసారండి? ఆ యమలోకానికెళ్ళినప్పుడు అక్కడ చాలా మందున్నారని జెప్పారు గదా! అందులో మా నాన్న పేరు గూడా చెప్పారు మీరు. మా నాన్నని చూసారా మీరు? ఆయనతో మాట్లాడారా? ఆయన మీకేమైనా జెప్పాడా? ఇక్కడి దాకా వచ్చి నాకు చెప్పమని ఏమైనా మాటలు చెప్పి పంపించాడా మా వాడికి జెప్పు అని. కిం ఉక్తవాంశ్చ భగవన్ ఏతదిచ్ఛామి వేదితుం త్వత్తః శ్రోతుమహం సర్వం పరం కౌతూహలం హి మే. ఓ భగవన్ గురువుగారు, మా నాన్న కిం ఉక్తవాన్ మీకేం జెప్పాడండి? ఏమైనా చెప్పి పంపించాడా? నాకు చెప్పమని. ఇది వేదితుం ఇచ్ఛామి తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను సర్వం త్వత్తః మీ నుండి శ్రోతుం వినాలని కోరుకుంటున్నాను. నాకు పరం కౌతూహలం హి నాకు చాలా కుతూహలంగా ఉన్నదండి. ఈ 2 చెప్పండి నాకు. ఒకటి హరిశ్చంద్రుడు ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడితో సమానంగా
పోటీ పడుతూ అనుభవాలన్నీ ఎట్లా పొందుతున్నాడు? ఏమి జేశాడు? ఏం జేశాడు గాబట్టి అక్కడికెళ్ళాడు? 2 మీరు యమసభలో మా నాన్నని చూసానని జెప్పారు గదా! మా నాన్న మీకేమైనా చెప్పి పంపించాడా? ఇవి వినాలని కోరుకుంటున్నాను. ఇంతకిది. ఈ 5 సభల గురించి చెప్తే మనవాడు అర్థం చేసుకున్నదిది. ఇంకేమైనా అడగొచ్చు కదా! నువ్వు 5 సభలు బ్రహ్మసభ అన్నావు గదా! బ్రహ్మసభ గురించి అసలు ఒక్క క్వెషన్ అడగలేదు. ఆయన అడిగిందెంత వరకు అన్నమయ కోశం వరకు ఒకటడిగాడు. ప్రాణమయ కోశం వరకు ఒకటడిగాడు. మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను వదిలిపెట్టాడు. వాటిని దాటిన తర్వాత ఏముంటుంది? ఇవన్నీ బాగున్నాయండి గురుగారు. నేను కట్టుకున్న ఇల్లు కన్నా ఇంకా గొప్ప ఇల్లున్నాయంటే, ఉన్నాయి. నీ దేహం కన్నా మించిన గొప్ప ఇల్లున్నదా? అది జూసుకో అని చూపించారు. బానే ఉంది. అసలు వీటన్నింటిని మించి అసలు నేను, నా ఇల్లు మొత్తం కలిపి ఎక్కడున్నామో, ఆ తత్వం ఏంటో దాని గురించి చెప్తారు. ఇట్లాంటి ఐడియాలు ఆయనకి రాలేదు. ఆయన మొత్తం ఇన్ని చాప్టర్స్‌లో మన నారదుల వారు చెప్పింది మొత్తం విని, ఈయన అక్కడికెట్లెళ్ళాడు? ఆయన నాకేం జెప్పి పంపాడు? అని అడిగాడు. మన ప్రశ్నలను బట్టి మనకు జవాబుంటుంది. అడిగే ప్రశ్న అటువంటిదై ఉంటే, జవాబు గూడా దానికి సమానంగా వస్తుంది. అనాత్మల గురించి ప్రశ్నలు వేస్తే అనాత్మల గురించే జవాబులొస్తాయి. ఆత్మల గురించి ప్రశ్న వేస్తే ఆత్మే దక్కుతుంది. కాబట్టి ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి వేయవలసి చెప్పగలిగిన వాళ్ళు ఏదైనా చెప్తారు. నారదుడు ఏదైనా చెప్పగలడు. నువ్వు అడిగే ప్రశ్న సరిగ్గా లేకపోతే ఆయనేం జేస్తాడు? నాకు ఇవి వినాలని కుతూహలంగా ఉందంటే నారదుల వారు ఏం చెప్తున్నారంటే, యత్ మాం పృచ్ఛసి రాజేంద్ర హరిశ్చంద్రం ప్రతి ప్రభో తత్తే అహం సంప్రవక్ష్యామి మాహాత్మ్యం తస్య ధీమతః. ఓ ప్రభు, ఓ ధర్మరాజా, రాజేంద్ర, ఏదైతే నువ్వు హరిశ్చంద్రం ప్రతి ఆ హరిశ్చంద్రుడు ఆయన గురించి మాం పృచ్ఛసి నన్ను అడుగుతున్నావో, దాని గురించి నీకు అహం నేను సంప్రవక్ష్యామి చెప్తాను పట్టు. అధీమంతుడు ఆయన యొక్క మహాత్యం వీటి గురించి నేను నీకు చెప్తాను అడిగావు గదా! సహ రాజా బలవాన్ ఆసీత్ సమ్రాట్ సర్వమహీక్షితాం తస్య సర్వే మహీపాలాః శాసన అవనతాః స్థితాః. సహ రాజా మన రాజుగారు హరిశ్చంద్రుల వారు బలవంతుడు, గొప్ప బలవంతుడు, సామ్రాట్ ఈ మొత్తం భూమికి సామ్రాట్‌గా ఉన్నాడాయన. ఆ విధంగా ఆసీతుండేవాడు. తస్య ఆయనకు సర్వే మహీపాలాః రాజులందరూ గూడా ఆయన యొక్క శాసనానికి అనువర్తులై స్థితాః ఉండేవాళ్ళు. ఆయన శాసనానికి కట్టుబడి రాజులందరూ ఉండేవాళ్ళు సామంతులుగా. ఆయన సమ్రాట్‌గా ఉండేవాడు ఈ మొత్తం భూమికి. అది ఇహంలో. పరంలో ఆయనకి ఇటువంటి స్థితి ఎట్లా కలిగింది అంటే, తేన ఏకం రథం ఆస్థాయ జైత్రం హేమ విభూషితం శస్త్రప్రతాపేన జితాః ద్వీపాః సప్త నరేశ్వరా. ఓ నరులకు ఈశ్వరుడా రాజా ధర్మరాజా! ఆయన చేత ఒక జైత్ర రథం అని ఒకదాన్ని పుచ్చుకున్నాడాయన. బంగారంతో అలంకరించిన జైత్ర రథాన్ని ఎక్కి ఆయన జైత్ర యాత్ర జేసి, తన అస్త్రాలు, శస్త్రాలన్నీ ఉపయోగించి సప్త ద్వీపాలను జయించాడాయన. ఈ భూమంతా అందుకని సామ్రాట్‌గా పాలిస్తున్నాడు. సహ విజిత్య మహీం సర్వాం సశైల వనకాననాం ఆజహార మహారాజా రాజసూయం మహాక్రతుం. ఆయన సర్వాం మహీం విజిత్య ఈ భూమిని మొత్తాన్ని గెలుచుకుని, ఎటువంటి భూమి? శైలాలు, పర్వతాలు, వనాలు, కాననాలు అన్నింటితో కూడి ఉన్న మొత్తం భూమిని ఆయన ఆ విధంగా గెలుచుకుని తర్వాత, ఓ మహారాజా, మన హరిశ్చంద్ర మహారాజు రాజసూయమన్న ఒక మహాక్రతువును ఆజాహార చేసుకున్నాడు. తస్య సర్వే మహీపాలాః ధనాని ఆజహృః ఆజ్ఞయా ప్రాదాచ్చ ద్రవిణం ప్రీత్యా యాజకానాం నరేశ్వరః. ఆయన కోసము మహీపాలాః రాజులందరూ కూడా ధనాన్ని ఆజహృః ధనాలను తీసుకొచ్చి ఆయనకు అప్పజెప్పారు. ఆయన మొత్తము స్వయంగా తన శక్తియుక్తులతో, శస్త్రాలతో వాటితో
భూమంతా గెలుచుకున్నాడు. రాజులందరూ ఆయనకు సామంతులయ్యారు. ఆయన ఆజ్ఞ ప్రకారం అందరూ ఆయనకు ధనాలు తెచ్చి అప్పజెప్తూ ఉంటే, దానితో ఆయన ఇంత ఘనంగా ఆ రాజసూయ యాగమని చేసుకున్నాడు. ఆ రాజసూయ యాగంలో ఆ నరేశ్వరుడు రాజుగారు మన హరిశ్చంద్రుల వారు యాజకులకు యజ్ఞం చేయించిన వాళ్లకు ప్రీతితో ద్రవిణం ప్రాదాతుచ్చ ఎంతో ధనాలను కూడా ప్రదానం చేశాడు. ఎట్లా ఇచ్చాడంటే ఆయన యథోక్తం తత్ర తైః తస్మిన్ తతః పంచగుణాధికం అతర్పయచ్చ వివిధైః వసుభిః బ్రాహ్మణాన్ తదా. యథోక్తం వాళ్ళు ఎట్లా చెప్పారో, మాకింత కావాలండి రాజుగారు, యజ్ఞం చేయించినందుకు మాకింత దక్షిణ కావాలని ఒకవేళ వాళ్ళు అడిగినా, లేదా ఈ యజ్ఞం చేయించిన బ్రాహ్మలకు ఈ విధంగా ఋతువికులకు ఈ దక్షిణలు ఇవ్వవలసి ఉంటుంది అని ఒకవేళ శాస్త్రాల్లో రాసిపెట్టినవి ఏవున్నాయో, వాటిని మించి తైః తస్మిన్ తతః పంచగుణాధికం ఎంత ఇవ్వవలసి ఉన్నదో దానికి 5 ఎక్కువగా, 5 రెట్లు ఎక్కువగా ఆయన వివిధైః వసుభిః రకరకాల ధనాలతో ఆ బ్రాహ్మలందరినీ ఆయన అతర్పయత్ చ ఎంతో తృప్తిపరిచాడు. ప్రాసర్పకాలే సంప్రాప్తే నానాదిగ్భ్యః సమాగతాన్ భక్షైః భోజ్యైః చ వివిధైః యథాకామ పురస్కృతైః రత్నౌఘస్తర్పితైః తు తుష్టైః ద్విజైః చ సముదాహృతం తేజస్వీ చ యశస్వీ చ నృపేభ్యః అభ్యధికః అభవత్. ప్రాసర్పకాలం అంటే యజ్ఞం పూర్తవుతూ ఉన్న సమయంలో, అది సంప్రాప్తించగా ఆ సమయం వచ్చేసరికి ఆయన నానాదిభ్యః సమాగతన్ అన్ని దిక్కుల్లో నుంచి వచ్చిన బ్రాహ్మలందరికీ కూడా యథాకామ పురస్కృతైః వాళ్ళు కోరుకున్న విధంగా వివిధైః రకరకాల భక్ష్యాలతో భోజ్యాలతో రత్నాలు ఓఘాలు రాసులతో వాళ్లకు తృప్తి కలిగిస్తే, ఆ విధంగా తృప్తి పొందిన ద్విజులందరి చేత ఈ విధంగా సముదాహృతం చెప్పబడ్డాడు. ఆయన మన హరిశ్చంద్రుడు జైత్రయాత్ర చేసి మొత్తము భూమండలాన్ని జయించాడు. రాజులందరినీ ఓడించి తనకు సామంతులుగా చేసుకున్నాడు. వాళ్ళందరూ ఆయనకు కప్పాలు తెచ్చి ధనాలు రాసులు అప్పజెప్తే, వాటన్నింటితో ఆయన ఎంతో ఘనంగా రాజసూయాన్ని చేసుకున్నాడు. ఆ యాగంలో బ్రాహ్మలందరికీ భూరి దక్షిణలతో వాళ్ళందరినీ తృప్తిపరిచాడు. వాళ్ళందరూ ఎంతో సంతోషించి, ఈ రాజు నృపేభ్యః రాజులందరిలోకి కూడా తేజస్వి యశస్వి, రాజులందరినీ మించి తేజోవంతుడు యశోవంతుడు అవుతాడు, అభ్యధికః ఇంకా అధికంగా ఉంటాడు అభవత్ అని వాళ్ళు ఆశీర్వదించారు. ఏతస్మాత్ కారణాత్ పార్థ హరిశ్చంద్రః విరాజతే తేభ్యః రాజసహస్రేభ్యః తద్విద్ధి భరతర్షభ. ఓ భరత ఋషభ, ఓ ధర్మరాజా, భరతుల్లో ఋషభం వంటి వాడా, శ్రేష్ఠుడా, ఏతస్మాత్ కారణాత్ ఈ కారణానికి ఓ పార్థ హరిశ్చంద్రుడు రాజసహస్రేభ్యః తేభ్యః ఎంతో మంది రాజులందరిలోకి కూడా ఈ విధంగా గొప్పగా విరాజిల్లుతూ ఉన్నాడు, రాజిల్లుతూ ఉన్నాడు రాజై అని విద్ధి తెలుసుకో. సమాప్య చ హరిశ్చంద్రః మహాయజ్ఞం ప్రతాపవాన్ అభిషిక్తః సహ శిశుభే సామ్రాజ్యేన నరాధిప. ఓ నరాధిప, ఓ రాజా, మన హరిశ్చంద్రుల వారు ఈ విధంగా ఆ ప్రతాపవంతుడు మహాయజ్ఞాన్ని, ఆ రాజసూయాన్ని సమాప్య పూర్తి చేసుకుని, అభిషేకం చేసుకుని ఆ సామ్రాజ్యంలో సహా ఆయన శిశుభే ఎంతో శోభిల్లాడు. ఏ చాన్యే అపి మహీపాలాః రాజసూయం మహాక్రతుం యజంతే తే మహేంద్రేణ మోదంతే సహా భారత. ఈ విధంగా చెయ్యాలి ఓ ధర్మరాజా. ఏ చాన్యే అపి మహీపాలాః, ఆయన ఒక్కడే అని కాదు సిద్ధాంతము,
ఎవరైనా సరే రాజులు ఈ విధంగా రాజసూయమన్న మహాక్రతువుని చేసుకున్నారంటే హే వాళ్ళందరూ మహేంద్రేణ సహమోదంతే ఇంద్రుడితో పాటు ఆ భోగాలన్నీ అనుభవిస్తారు. ఏ చాపి నిధనం ప్రాప్తాః సంగ్రామేషు అపలాయినః తే తత్సదః సమాసాద్య మోదంతే భరతర్షభ. ఏ చాపి అంటే రాజులంటే ఏవో రాజ్యాలన్నీ గెలుస్తారు, భూమంతా పాలిస్తారు, సామంతుల్ని చేసుకుంటారు, రాజసూయాలు చేస్తారు. మరి మాకెట్లా వస్తుంది అటువంటి అవకాశము మేము రాజులం గాకపోతే అంటే ఇంకొక ఆప్షన్ ఉంది పట్టు. ఏ అపి ఎవరైనా సరే సంగ్రామేషు అపలాయినః యుద్ధాలు చేస్తూ చేస్తూ వెనక్కి తిరిగి పారిపోకుండా అక్కడే నిధనం ప్రాప్తాహ మరణించారంటే వాళ్ళు గూడా తత్సదః సమాసాద్య ఆ ఇంద్రసభను పొంది మోదంతే ఎంతో ఆనందిస్తారు కూడా. లేదా ఇంక థర్డ్ ఆప్షన్. అంటే మేము యుద్ధాలు గూడా చెయ్యమండి. ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఆ ఇంద్రలోకానికి వెళ్ళడానికి, స్వర్గలోకానికి వెళ్ళడానికి. అంటే ఉంది ఇంకొక రకంగా గూడా వెళ్ళొచ్చు. తపసా ఏ చ తీవ్రేణ త్యజంతీహ కళేవరం తేపి తత్స్థానమాసాద్య శ్రీమంతః భాంతి నిత్యశః. ఎవరైతే తీవ్రమైన తపస్సుతో ఈ కళేవరాన్ని త్యజంతీహ ఇక్కడ వదిలిపెట్టేస్తారో దేహాన్ని. తీవ్రమైన తపస్సుతో ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టేసే వాళ్ళు కూడా అపి వాళ్ళు కూడా తత్స్థానమాసాద్య ఆ స్థితిని పొంది శ్రీమంతులై ఎప్పుడూ అక్కడ భాంతి ఉంటూ ఉంటారు. ప్రకాశిస్తుంటారు. వెలిగిపోతూ ఉంటారు. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ నువ్వు చేయగలిగితే మొత్తం భూమండలాన్ని సాధించి, రాజసూయాన్ని చేసి, వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించొచ్చు. 2 యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తే కూడా నువ్వక్కడికెళ్ళి ఆ భోగాలను అనుభవించొచ్చు. మళ్ళీ ఆ లోకాన్ని చేరొచ్చు. 3 తపించి, తపించి, తపించి దేహాన్ని వదిలిపెడితే గూడా నువ్వక్కడికే వెళ్ళి ఆ భోగాలు అనుభవించొచ్చు అని చెప్తున్నాడు. దీన్ని మళ్ళీ ఆధ్యాత్మికంగా ఒక క్షణం ఆలోచన చేసుకుందాము. నిజంగా స్వర్గలోకం ఎక్కడో ఉంది. వెళ్ళి నేను దాన్ని పొందుతానంటే మంచిది. ఆ ప్రయత్నం చేసుకోండి మీకిష్టమైతే. ఎట్లా వస్తాయి అవన్నీ అంటే, కర్మలు చేసుకున్నారంటే ఈ లోకాలన్నీ వస్తాయి. ఇవన్నీ కర్మచితాం లోకః. ఇవన్నీ కర్మల చేత సాధించుకునే లోకాలు. కాబట్టి మీరు కర్మలు చేసుకోండి. ఇట్లాంటి స్వర్గాల్లాంటి లోకాలన్నీ తెచ్చుకోవచ్చు. లేదా ఒకవేళ ఏవైనా దేవతా లోకాలు కావాలి మీకు అంటే మాత్రం ఉపాసనలు చేయొచ్చు. ఉపాసనలు చేస్తే దేవతా లోకాలొస్తాయి. కర్మలు చేస్తే ఇట్లాంటి లోకాలన్నీ వస్తాయి. స్వర్గలోకాల్లాంటివి సంపాదించుకోవచ్చు, ఆనందించొచ్చు. అయితే కర్మోపాసనల కోసం కాదు, జ్ఞానం కోసం చెప్తున్నాను నేను ఆధ్యాత్మికంగా. ఒకవేళ మీరు ధర్మంగా కర్మలు చేస్తూ వెళ్లారంటే, ధార్మికమైన కర్మలు చేస్తూ మొత్తం అంతా సాధించారు. కానీ అంతా ప్రపంచంలోనే. ఆ విధంగా కర్మలు చేస్తూ చేస్తూ మరణించారంటే కూడా మళ్ళీ జన్మలొస్తాయి. ఇంద్రసభ అంటే మనం ఏం చెప్పుకున్నాము? కర్మలతోటి సొంతంగా సాధించుకునే దేహేంద్రియాలతో కూడిన ఈ జన్మ. గ్యారంటీగా వస్తుంది. అక్కడ ఇంద్రుడితో పాటు అంటే ఆ ఇంద్రియాలుతో పాటు అనుభవించొచ్చు. భోగాలు కావాలా నీకు? తప్పకుండా. స్వర్గం అంటే 2 అర్థాలు. స్వర్గం అంటే ఒకటి. స్వర్గం అంటే ఒక అర్థం ఉంది. దానికి 2 రకాలుగా చూసుకోవచ్చు. స్వహ గమనం చేయడము అంటే ఆత్మస్థితికి వెళ్ళడము. ఆత్మస్థితి దేహాత్మస్థితికి కూడా వెళ్ళొచ్చు. బ్రహ్మాత్మస్థితికి కూడా వెళ్ళొచ్చు. స్వర్గం అంటే 2 స్థితులు. ఒకటి దేహాత్మస్థితికి వెళ్ళదలుచుకుంటే, ఆ దేహంలో ఉండి ఇంద్రియాలతో కూడి కలిసి ఎన్ని భోగాలైనా అనుభవించొచ్చు. దేవేంద్రేణ మహేంద్రేణ సహ మోదంతే అంటే ఏమి అటువంటి వాళ్ళు దేహాలు తెచ్చుకొని ఇంద్రియాలతో అనుభవాన్ని పొందొచ్చు. అనుమానం లేదు. లేకపోతే కావాలంటే కర్మలు చేస్తూ, చేస్తూ, చేస్తూ చనిపోవచ్చు. మళ్ళీ జన్మలు తెచ్చుకోవచ్చు. మళ్ళీ అంతే అట్లానే మోదంతే అనుభవాలు ఆనందించొచ్చు. లేదా తీవ్రంగా తపించి, తపించి ఆలోచించి జ్ఞానంతో కొంచెం జ్ఞానం ఎంతో కొంత జ్ఞానం ఉన్నది. దాంతో తీవ్రంగా ఆలోచనలు చేస్తూ, తపిస్తూ, తపిస్తూ గూడా ఈ దేహాన్ని వదిలిపెడితే
ఇంకా దేహము ఉన్నది, దాన్ని వదిలిపెడుతున్నాను, దేహం మరణించింది అన్న దేహ భావనతోటే ఉన్నావు అంటే మళ్ళీ జన్మ తెచ్చుకుంటావు. అయితే ఈసారి మాత్రం శ్రీమంతుల ఇంట్లో పుడతావు అని మన భగవద్గీతలో మన అర్జునుడు కృష్ణ, ఒకవేళ నువ్వు చెప్పింది తొందరగా అయ్యేటట్లేదు. నువ్వు చెప్పే జ్ఞాననిష్టలో ఉండి అది కుదురుకుని ముందు జ్ఞాననిష్ట. నేనందులో ఉండి అదో నువ్వేదో స్థితధీహి స్థితి అని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠ అని చెప్తివి. ఆ స్థితికొచ్చి నేనేంటో జ్ఞానాన్ని సాధించి దాంతో కర్మలన్నింటిని దగ్ధం చేసుకొని తర్వాత జ్ఞాన అసితోటి ఏంటో అంత సంశయాలన్నీ ఛేదించుకుని ఇవన్నీ చేసేసరికి ఈ జన్మకి కాలేదనుకో, నేను పడిపోయాననుకో, అప్పుడు అటు ఇటు గాకుండా ఉభయ భ్రష్టత్వం పట్టిపోనా నేను అని అడిగితే, అట్లా ఏం గాదు అర్జున అని చెప్తూ, ఒకవేళ నువ్వు ఎంతో కొంత కర్మలు చేశావనుకో, ఎంతో కొంత జ్ఞానాన్ని సాధించావనుకో, స్వల్పమపి అస్య ధర్మస్య కొంచెం చేసినా సరే గొప్ప భయం నుంచి నిన్ను విడుదల చేస్తుంది అని చెప్తూ ఆయన, అవకాశం ఉంటే నీకంత సాధన ఒకవేళ పండి ఉంటే, ఇంకా దేహం ఉండగానే దేహం పడిపోయిందనుకో, నువ్వింక దాన్ని సాధించకుండానే శరీరం వదిలిపెట్టవలసి వస్తే, నువ్వు వెంటనే మళ్ళీ ఆ సాధనని కంటిన్యూ చేసుకునేందుకు అవకాశం ఉన్న ఏదో ఒక ఇంట్లో పుడతావు. శ్రీమతాం గేహే. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే, నువ్వు పుణ్యాలన్నీ సాధించుకుంటే లోకాలన్నింటికి వెళ్ళి వాటిని అనుభవించి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మళ్ళీ వచ్చి, మళ్ళీ బాగా ధనవంతుల ఇంట్లో అట్లా పుడతావని ఏంటో ఆయన చెప్తూ వచ్చారు. ఆ రకంగా ఒకవేళ మనం ప్రయత్నం చేసుకుంటే, మనం చేసే ప్రయత్నం చెడిపోదు. ఎంతో కొంత. కానీ జన్మలైతే వస్తాయి. మొత్తం జన్మలు లేకుండా పోవాలంటే కర్మలు మొత్తం నశించాలి. అది ఒక్కటే మార్గము. ఇక్కడైతే సరే నీకా స్వర్గ సుఖాలు గావాలి అంటే స్వర్గమే స్వహగమనం. నేను అన్న స్థితికి రావాలి అంటే ఇదొక దేహం ఉంటే దాన్ని చూసుకొని, ఈ దేహమే నేను అనుకుని ఉన్నావనుకో, ఆ స్థితిలో కూడా ఇంద్రియాలతో నువ్వు అనుభవాలు పొందొచ్చు. ఇంద్రుడితో సహా సమానంగా పోటీపడి నువ్వు అనుభవాలు పొందొచ్చంటే ఏమి మనసు అన్న ఒక ఇంద్రియము, మిగిలిన ఇంద్రియాలు. మొత్తం అన్నిటితో కలిసి నువ్వు కూర్చొని, నీ ఇష్టం వచ్చినట్టు అనుభవాలన్నీ నీ కోరుకున్న అనుభవాలన్నీ నువ్వు సంపాదించుకొని అనుభవించొచ్చు. నో ప్రాబ్లమ్. ప్రయత్నం చేసుకోవచ్చు అని చెప్పాడాయన. ఇక్కడ ప్రాబబ్లీ ఆత్మపరంగా మన ధర్మరాజుకి వినిపిస్తుందో లేదో ఈ విషయము. నిజంగా ఏవో లోకాలున్నాయి. నేను కర్మలతోటి స్వయంగా కష్టపడి సాధించుకోవచ్చు. ఏవో స్వర్గ భోగాలన్నీ అనుభవించొచ్చు. ఇంద్రుడితో సమానంగా ఆయనతో పాటు పక్కనే కూర్చొని అనుకుంటున్నాడో ఏంటో మరి. సరే దానికి జవాబు చెప్పిన తర్వాత రెండో ప్రశ్న. మా నాన్నని చూసొచ్చానంటివే నువ్వు. ఆయన నాకేమైనా చెప్పి పంపించాడా అని అడిగాడు గదా! దాని గురించి చెప్తూ ఉన్నారిక్కడ నారదుల వారు. పితా చ తు ఆహా కౌంతేయ పాండుః కౌరవనందనः హరిశ్చంద్రే శ్రియం దృष्ट्वा నృపతౌ జాత విస్మయः సమర్థోసి మహీం జేతుం భ్రాతరః తే వసే స్థితాః రాజసూయం క్రతుశ్రేష్టం ఆహారస్వ ఇతి భారత. పితా చ మీ నాన్న ఈ విధంగా ఆహా అన్నాడు. మీ నాన్న ఏమన్నాడంటే ఓ కౌంతేయ, ఆ పాండురాజు కురునందనుడు హరిశ్చంద్రుడి యొక్క ఈ స్త్రీయలు ఈ ఐశ్వర్యాన్ని దృష్ట్వా చూసి ఆ నృపతి మన రాజుగారు హరిశ్చంద్రుడు అనుభవిస్తూ ఉన్న ఈ స్వర్గ భోగాలన్నీ చూసి జాత విస్మయ ఎంతో ఆశ్చర్యపోయి మీ నాన్న ఏం చెప్పి పంపించాడంటే ఇదిగో నీకు ఈ మాట చెప్పమన్నాడు. ఆయన ఏమన్నాడంటే మహీం జేతుం సమర్థోసి, ఈ భూమిని జయించడానికి నువ్వు సమర్థుడివై ఉన్నావో, తే భ్రాతరః వశే స్థితాః, నీ సోదరులందరూ నీ వశమై ఉన్నారు. నీ సోదరులు నీ వశవర్తులై ఉన్నారు. నీకు అంత సమర్థత ఉన్నది కాబట్టి ఈ భూమిని మొత్తాన్ని నువ్వు జయించు. తర్వాత రాజసూయమన్న క్రతువుని ఆ శ్రేష్టమైన యాగాన్ని కూడా ఆహరస్వ నువ్వు యజించు ఇతి అని చెప్పాడు. అది మీ నాన్న చెప్పి పంపించిన మెసేజ్. కాబట్టి ఓ భారత, ఓ ధర్మరాజా, తస్య త్వం పురుష వ్యాఘ్ర సంకల్పం కురు పాండవ గంతారహతే మహేంద్రస్య పూర్వైః సహ సలోకతాం. ఓ పురుష వ్యాఘ్ర, ఓ ధర్మరాజా,
ఓ పాండవ, నువ్వు అందుకని త్వం తస్య సంకల్పం కురు, అందుకోసం సంకల్పించో, అందుకోసం సంకల్పం చెయ్యి. మహేంద్రస్య, మహేంద్రుడితో పాటు సహలోకతాం, అదే లోకంలో ఉండి ఆ భోగాలు అనుభవించడం కోసం నీ పూర్వైహి సహా, నీ పూర్వీకులతో పాటు నువ్వు కూడా వాళ్ళతో పాటు అందరు కలిసి అక్కడికే వెళ్ళొచ్చు. కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి. అయితే మాత్రం ఒక మాట చెప్తున్నాను విను, అంత సులువు కాదు ఇది చేయడము. బహువిజ్ఞః చ నృపతే క్రతుః ఏషః స్మృతః మహాన్ ఛిద్రాణి అత్ర హి వాంఛంతి యజ్ఞజ్ఞాః బ్రహ్మరాక్షసాః. ఎన్నో విఘ్నాలుంటాయి ఇందులో ఓ నృపతి. ఈ క్రతువు చెయ్యాలి అంటే పెద్ద పెద్ద ఎన్నో ఆటంకాలు ఉంటాయని స్మృతః చెప్తారు. అత్ర ఇందులో ఛిద్రాలు కలిగించాలి అని కోరుకుని ఆ యజ్ఞాన్ని భంగం చేయడం కోసం బ్రహ్మరాక్షసులు కూడా ఉంటారని చెప్తారు. కష్టం దీన్ని చెయ్యడము, చేయదలుచుకుంటే చెయ్యి. యుద్ధం చ పృష్ఠగమనం పృథ్వీ క్షయకారకం ఏతత్ సంచింత్య రాజేంద్ర యత్క్షమం తత్ సమాచర. పృథివీ క్షయకారకం, భూమి మొత్తము క్షయమైపోయేలాంటి యుద్ధం కూడా దీని వెనకాలే వస్తుంది మరి. ఓ రాజేంద్ర, ఏతత్ సంచింత్య, ఎందుకు అంటే నువ్వు జైత్రయాత్ర చేసి భూమంతా తిరిగి రాజులందరినీ యుద్ధంలో ఓడించాలి అంటే పృథివి మొత్తము తుడిచిపెట్టుకుని పోయేలాంటి, ఎన్నో వందల వేల మంది చనిపోయేలాంటి యుద్ధం ఉంటుంది మరి. దానికి రాజసూయం అంటే ముందు ఇది చెయ్యాలి. జైత్రయాత్రకు బయలుదేరి నువ్వు అదేమన్నా ఆటల్లాగా చెప్పుకునే విషయమా? చిన్న విషయమా ఏమైనా? జైత్రయాత్రకు వెళ్ళు, రాజులందరినీ ఓడించి నీకు వశవర్తులను చేసుకో, సామంతులుగా ఉండి వాళ్ళు తెచ్చిన డబ్బులతో నువ్వు రాజసూయం చెయ్యి అంటే వినడానికి బానే ఉంటుంది. నువ్వు నిజంగా బయలుదేరావనుకో ఎంతమంది నశించిపోతారు, ఎంతమంది చావులతో కూడి ఉంటుంది ఈ పని. ఎంత పాపాన్ని మూటగట్టుకుంటావు. పుణ్యం వచ్చేదానికన్నా కూడా పాపం ఎక్కువ వస్తుంది. కానీ ఇవన్నీ నువ్వు ఆలోచించుకో. నీకేది మంచో నువ్వు ఆలోచన చేసుకో ముందు. ఏతత్ సంచింత్య, ఇదంతా సమ్యక్గా ఆలోచించుకుని ఓ రాజా, యత్ క్షమం, నీకేది క్షేమమో తత్ దాన్ని సమాచార ఆచరించుకో మరి. అప్రమత్త ఉద్ధిత నిత్యం చాతుర్వర్ణస్య రక్షణే భవ ఏధస్వ మోదస్వ దానైః తర్పయచ్చ ద్విజాన్. చాతుర్వర్ణ్యాలు, 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాలు వాళ్ళు అనుష్ఠించుకునేందుకు వీలుగా నువ్వు వాళ్ళను రక్షిస్తూ ఉండు. ఎప్పుడు అప్రమత్తుడివై ఉండు. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ నీ ప్రజలందరూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించే విధంగా నువ్వే రక్షిస్తూ ఉండాలి. అందరి ధర్మాలను కూడా నువ్వే రక్షించవలసి ఉంటుంది. అప్రమత్తంగా భవ ఉండు. అట్లానే ద్విజులందరికీ దానాలతో వాళ్ళని తృప్తిపరచు. నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు, అందరి చేత ఆచరింపచేయి, ధర్మాన్ని రక్షించు. తర్వాత దానాలు చేస్తూ ఉండు. దానాలతో ధర్మాలతో నువ్వు ఏధస్వ వృద్ధి చెందు, మోదస్వ గొప్పగా అనుభవాలన్నీ పొందు, సుఖాలన్నీ అనుభవించు. ఏతత్తే విస్తరేణ ఉక్తం యత్మాం త్వం పరిపృచ్ఛసి ఆపృచ్ఛే త్వాం గమిష్యామి దాసార్హ నగరీం ప్రతి. ఏతత్తిదయ విషయము. ఏదైతే త్వం నువ్వు మాం నన్ను పరిపృచ్ఛసి అడిగావో అదంతా విస్తరేణ ఉక్తం, నీకు విస్తారంగా చెప్పాను. ఇంక త్వాం నిన్ను ఆపృచ్ఛే వెళ్ళి వస్తానని సెలవు అడుగుతూ ఉన్నాను. గమిష్యామి ఇంక వెళ్తాను, దాసార్హుల నగరానికి బయలుదేరుతాను, ఇంక వెళ్ళొస్తానని చెప్పాడు ఆయన. వైశంపాయనుల వారు మనకి ఏం కథ చెప్తున్నారంటే, ఏవమాఖ్యాయ పార్థేభ్యః నారదః జనమేజయ జగామతైః వృతః రాజన్ ఋషిభిః ఇయైః సమాగతః. ఓ జనమేజయ, నారదుడు ఈ విధంగా పార్థుల దగ్గర నుంచి సెలవడిగి పుచ్చుకుని తైః ఋషిభిః, ఆ ఋషులందరితో కలిసి, ఎవరితోటైతే ఆయన కలిసి వచ్చాడో వాళ్ళందరితో కలిసి మళ్ళీ జగామ వెళ్ళిపోయాడు ఓ రాజా.
గతే తు నారదే పార్థః భ్రాతృభిః సహ కౌరవ రాజసూయం క్రతుశ్రేష్టం చింతయామాస భారత. ఓ భారత, ఓ కౌరవ, ఇంకా తర్వాత నారదే గతే, నారదుడు వెళ్ళిపోయిన తర్వాత మన పార్థుడు కూర్చున్నాడో తమ్ముళ్లతో పాటు. ఆ రాజసూయమన్న యాగాన్ని ఎట్లా చెయ్యాలి అని ఇప్పుడు ఆయనకి ఆలోచన కలిగింది. అదే రాజసూయమన్న యాగం పైన మనసు పడ్డది ఇప్పుడు ఆయనకి. ఆయన విన్న ఇన్ని లోకాల్లో ఆయన సాధించగలిగింది ఒకటున్నది ఫైనలీ. ఎందుకు అంటే, అదేదో బ్రహ్మలోకం కష్టము. కర్మలు గాదు, దానికి జ్ఞానం గావాలి. మిగిలినవి కర్మలతోటి దేనితోటైనా సాధించుకోవచ్చా అంటే, మిగిలిన 3 లోకాలు ఆల్రెడీ ఉంటాయి. వాటిని ఓన్లీ వాడుకోవడము. సొంతంగా సాధించేది ప్లస్ కర్మలతో సాధించేది అన్న కాంబినేషన్ ప్యాకేజ్ ఒక్క ఇంద్రలోకానికే ఉన్నది. కాబట్టి ఆ ఇంద్రలోకానికి వెళ్ళాలి అంటే ఈ కండిషన్ రాజసూయ యాగం చేస్తే వెళ్ళిపోవచ్చు. అది చెయ్యాలి అని ఈయన మనసు ఇప్పుడు ఆలోచన పట్టుకున్నది. అందుకని మంత్రము, ఆలోచన. మంత్రము అంటే మన్నాత్రాయతేతి అని ఆలోచనతో పొందేదేదున్నదో ఆ మంత్రాంగము. ఇంక అందరితోటి డిస్కషన్స్ మొదలుపెట్టాడు. అందరిని అడగడం మొదలుపెడుతున్నాడు. నేను ఇట్లా దీన్ని చేయాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారని ఇంక అందరిని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందేమని మొత్తం ఈ సెక్షన్‌లో, ఈ ఉప పర్వలో, మంత్ర పర్వలో ఉంటాయి. వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. ఋషేః తద్వచనం శ్రుత్వా నిసశ్వాస యుధిష్ఠిరః చింతయన్ రాజసూయాప్తిం న లేభే శర్మ భారత. ఓ భారత జనమేజయ, మన యుధిష్ఠిరుడు ఋషి యొక్క ఆ మాటలు విని నిసశ్వాస బాగా దీర్ఘంగా నిట్టూర్చాడు. రాజసూయ ఆప్తిం, రాజసూయాన్ని ఎట్లా పొందాలి అని చింతయన్ ఆలోచిస్తూ ఉంటే ఆయన శర్మన లేభే, ఆయనకి శాంతి లేకుండా ఉన్నది. ఇప్పుడు ఆయనకి అది కావాలి. భూమి మీద ఏదో ఒకటి సభ కట్టుకున్నాడు, అది బానే ఉంది, అందరు సంతోషించారు, ఇంక కూర్చోవచ్చు కదా. భూమి మీద ఏదో సాధించాను, ఇంకా సాధించి తర్వాత పైలోకాలు కూడా సాధించాలని ఇంకా ఆయనకి ఆశ పట్టుకున్నది ఇప్పుడు. రాజర్షీణాం హితం శ్రుత్వా మహిమానం మహాత్మనాం యజ్వనాం కర్మభిః పుణ్యైః లోకప్రాప్తిం సమీక్ష చ. ఆ మహాత్ములందరి యొక్క మహిమలన్నీ విని ఏ ఏ రాజర్షులైతే యజ్ఞాలన్నీ చేసి ఆ కర్మలన్నింటితో పుణ్యలోకాలన్నింటినీ పొందారే అని చూసుకుని ఇంకీయనకి ఆశ కలుగుతున్నది. ఇంక మనసు నిలవట్లేదు. ఓహో! దీర్ఘంగా నిట్టూరుస్తున్నాడు. నిట్టూర్పులన్నీ వదులుతున్నాడు. హరిశ్చంద్రం చ రాజర్షిం రోచమానం విశేషతః యజ్వానం యజ్ఞమాహర్తుం రాజసూయం ఇయేష సహ. మన సహ ధర్మరాజు రాజర్షి హరిశ్చంద్రుడిని చూసుకున్నాడు. మనసులో పెట్టుకున్నాడు టార్గెట్, గోల్. నేను అక్కడికెళ్ళాలి అని. విశేషత ముఖ్యంగా ఆయన సాధించిన దాన్ని రోచమానం కోరుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా ప్రకాశంతో ఉన్నాడు. రాజుగా రాజిల్లుతున్నాడు అక్కడ స్వర్గలోకంలో పర్మనెంట్‌గా మన హరిశ్చంద్రుడు. యజ్ఞాలన్నీ చేసి అక్కడికెళ్ళాడని విన్నాడు మనవాడు. కాబట్టి ఆ రాజసూయమన్న యజ్ఞాన్ని ఆహర్తం చెయ్యాలని ఆయనకు ఇయేష కోరిక పట్టుకున్నది. యుధిష్ఠిరః తతః సర్వాన్ అర్చయిత్వా సభాసదః ప్రత్యర్చితః చ తైః సర్వైః యజ్ఞాయ ఏవ మనః దధే. తతః ఇంక మన యుధిష్ఠిరుల వారు సర్వాన్ సభాసదః అర్చయిత్వా, సభాసదులందరినీ కూడా గౌరవించాడు. తైః సర్వైః ప్రత్యర్చితః, వాళ్ళందరూ కూడా ఆయన్ని గౌరవించారు. ఇంకా యజ్ఞాయైవ, ఇంక యజ్ఞం గురించే ఇంకెక్కడికెళ్ళినా ఆయనకి ఇదొకటే డిస్కషన్. నేను ఆ యజ్ఞం చేయాలనుకుంటున్నానండి, మీరేమనుకుంటున్నారండి అని ఇంక దాని గురించే మనసు దాని మీదే పెట్టుకున్నాడాయన. సహ రాజసూయం రాజేంద్ర కురూణాం వృషభః క్రతుం ఆహర్తుం ప్రవణం చక్రే మనః సంచింత్య సహ సకృత్. సహ మనవాడు
ఓ రాజేంద్ర జనమేజయ, కురూణాం వృషభః, కౌరవుల్లో శ్రేష్ఠుడు ధర్మరాజు రాజసూయం క్రతుం, ఆ రాజసూయం అన్న యాగాన్ని ఆహర్తం చెయ్యాలని ఇంకా పట్టుదల ఆయనకి. సహా ఆయన అసకృత్ సంచింత్య, అదే పనిగా మాటి మాటికి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనః ప్రవణం చక్రే, మనసుని అటువైపుకి తిప్పేశాడు. ఆయన మనసు అటు తిరిగిందింకా. అది మాట వినట్లేదు. ఆయనకిప్పుడది కావాలి. భూయః చ అద్భుత వీర్యౌజాః ధర్మమేవ అనుపాలయన్ కిం హితం సర్వలోకానాం భవేతీతి మనః దధే. భూయః చ, ఇంకా అద్భుత వీర్యము, ఓజస్సవని కలిగినవాడు. ధర్మాన్ని పాలిస్తున్నాడు. పాపం ఆయన చేయవలసిన పనులు, కర్మలేవి వదిలిపెట్టలేదు. ధర్మంగా తను ప్రజాపాలన చేయాలి, అవన్నీ చేస్తూ ఉన్నాడు. సర్వలోకాలకు హితం ఏది అని అదే పనిగా ఆలోచన చేస్తూనే ఉన్నాడు. అనుగృహ్ణన్ ప్రజాః సర్వాః సర్వధర్మ విదాంబరః అవిశేషేణ సర్వేషాం హితం చక్రే యుధిష్ఠిరః. ప్రజలందరినీ మొత్తాన్ని ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. సర్వధర్మాలు తెలిసిన వాళ్ళలోనే శ్రేష్ఠుడు మన ధర్మరాజు యుధిష్ఠిరుడు. అందరికీ ఏ తారతమ్యం లేకుండా హితాన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ మాత్రం మనసులో ఇదొకటి కోరిక ఆయనకు కలిగింది. అది వదిలిపెట్టట్లేదు ఆయన్ని. ఏవం గతే తతః తస్మిన్ పితరీవ ఆస్యు ఆసంజనాః న తస్య విద్యతే ద్వేష్టాః తతః అస్య అజాత శత్రుత. ఏవం గతే, ఈ విధంగా ఉన్నాడాయన. అందరినీ అనుగ్రహిస్తున్నాడు, అందరి హితం కోరుతున్నాడు, ధర్మాన్ని పాలిస్తున్నాడు. దానితో ప్రజలందరూ కూడా పితరీవ, తండ్రిలాగానే ఆయన పట్ల ఆసంజనాః, ఎంతో అనురాగంతో ఉన్నారు. తస్య, ఆయనకు ద్వేష్టాః, ద్వేషులన్న వాళ్ళున్న విద్యతే లేరు. తతః, అందుకని ఆయనకు అజాత శత్రు అని పేరొచ్చింది. సహ మంత్రిణః సమానాయ్య భ్రాతॄంశ్చ వదతాంబరః రాజసూయం ప్రతి తదా పునః పునః అపృచ్ఛత. సహా ఆయన, కానీ మాత్రం ఈ విషయం వదిలిపెట్టట్లేదు. చేయవలసిన కర్మలన్నీ ధర్మంగానే చేస్తూ ఉన్నాడు. కానీ మాత్రం ఆయనకి రాజసూయ యాగం కావాలి. అందుకని ఆ వదతాంబరః, మాట్లాడగలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడు, మంత్రిణః భ్రాతॄంశ్చ సమానాయ్య, తన మంత్రులను తన తమ్ముళ్లను పిలిపిస్తూనే ఉన్నాడు మాటి మాటికి. పునః పునః రాజసూయం ప్రతి, రాజసూయం చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని అపృచ్ఛత అడుగుతూనే ఉన్నాడు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలుసో వాళ్ళంతే చెప్తారు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళకి ఎంత తెలుసో అంతే చెప్తారు. తమ్ముళ్ళకి అసలు తెలీదు. ప్రాబబ్లీ ఈయనకే తెలియట్లేదు సరిగ్గా అంటే ఎట్లా సాధించాలో. తమ్ముళ్ళకేం తెలుస్తుంది? మంత్రులకు పాపము రాజ్యపాలన తెలుస్తుందేమో. సరే, ఇంతకీ తే పృచ్యమానాః సహితాః వచః అర్ధ్యం మంత్రిణః తదా యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం ఇయ్యక్షుం ఇదం అబ్రువన్. తే మంత్రిణః, మంత్రులందరూ సహితాః కలిసి ఈ విధంగా ఆయన పృచ్యమానాః, అడుగుతూ ఉంటే ఆయన చేత అడగబడ్డ వాళ్ళై, అర్ధ్యం వచః, వాళ్లకు తెలిసిన అర్థం, వాళ్ళు దాన్ని ఎట్లా సాధించాలి అని ఆ మహాప్రాజ్ఞుడు, ఆ యుధిష్ఠిరుడు, ఈయక్షుం, యజ్ఞం చేయాలన్న ఈశతో ఉన్నవాడు, యజ్ఞం చేయాలన్న ఇచ్ఛతో ఉన్నవాడు ఆయనకు ఇదం, ఈ విధంగా అబ్రువన్ అంటూ ఉన్నారు. ఏన అభిషిక్తః నృపతిః వారుణం గుణం రుచ్యతి తేన రాజా అపి సన్ కృత్స్నం సమ్రాట్ గుణమభీప్సతి. రాజసూయస్య సమయం మన్యంతే సుహృదః తవ తస్య యజ్ఞస్య సమయః స్వాధీనః క్షత్రసంపదా సామ్నా షడగ్నేయః యస్మిన్శ్చీయతే సంసితవ్రతైః దర్వీ హోమాన్ ఉపాదాయ సర్వాన్ యః ప్రాప్నుతే క్రతూన్ అభిషేకం చ యజ్ఞాంతే సర్వజిత్తేన చ ఉచ్యతే సమర్థోసి మహాబాహో సర్వే తే వసగాః వయం. అవిచార్య మహారాజా రాజసూయే మనఃకురు ఇతి ఏవం సుహృదః సర్వే పృథక్ చ సహా చ అబ్రువన్. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఆయన అందరిని అడుగుతున్నాడు. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. ఏం చేయమంటారు? నేను డాక్టర్‌ని ఎట్లా అవుతాను చెప్పండి అని అడిగితే, ఒకటేంటంటే రాజసూయం చేయాలనుకుంటున్నానని ఈయన అడిగినట్టు.
ఆయన మాటికి అందరిని నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. మీరేమంటారు అని అడిగితే, కొంతమంది తప్పకుండా అవ్వు. తప్పకుండా. నీకు చాలా అర్హత ఉంది. యూ కెన్ డూ ఇట్. యూ హావ్ దట్ కేపబిలిటీ. యూ క్యాన్ బికమ్ ఎ డాక్టర్. నో ప్రాబ్లమ్. జస్ట్ డూ ఇట్ అని చెప్పేవాళ్ళు కొంతమందుంటారు. అవును. డాక్టర్ ఎట్లా అవుతావంటే ఎగ్జామ్ రాయి. ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తుంది. అప్పుడు చదువుకోవచ్చు, డాక్టర్ అవ్వచ్చు. చెయ్యి పర్వాలేదు. చేసేయి అని చెప్తారు. డాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తాము? నువ్వు చదువుకొని పాస్ అయ్యావనుకో, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అప్పుడేమవుతుందంటే బోర్డ్ సర్టిఫై అవ్వాలి. అందుకని నువ్వు ఎగ్జామ్స్ రాసావనుకో, నీకు సర్టిఫికేషన్ వస్తే నువ్వేం చేయొచ్చంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పర్వాలేదు చేసేయి అని చెప్తారు. అవును. అంతా బాగుంది. ఎట్లా చెయ్యాలి? అంతే ఇంకేమి లేదు. ఇంతే. డాక్టర్ అవ్వాలంటే ఏం చేస్తాము? నువ్వు చేయగలవు పర్వాలేదు. ఎగ్జామ్ రాయి. సీటొస్తే చదివి డాక్టర్ అయిపోవచ్చు. అవును. కానీ ఎట్లా చెయ్యాలి? అని ఈయన అడుగుతున్నాడు. వాళ్ళేమో ఈ రకంగా చెప్తున్నారు. అందులో ఒక్కడైనా, ఎవడైనా అందుకు కొన్ని కోచింగ్ సెంటర్స్ అట్లా ఉంటాయి. ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్స్ ఉంటాయి. లేదా షార్ట్ టర్మ్ కోచింగ్స్ ఉంటాయి. లేకపోతే నువ్వు పలానా సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు పలానా సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఎంక్యాట్ అని యూఎస్‌లో ఉంటుంది. ఎంసెట్ అని ఇండియాలో ఉంటుంది. నువ్వు ఎక్కడ చేయదలుచుకున్నావో అక్కడ. దాన్ని బట్టి దానికింత ఖర్చుంటుంది మరి. నువ్వు కోచింగ్స్‌లో వాటిలో జాయిన్ అవుతే ఇంతసేపు చదువుకోవాలి. నీ బడిలో చదువుకునేవి కాక నువ్వు కోచింగ్ కోసం గూడా ఇంత ప్రిపేర్ అవ్వాలి. ఈ ఫీజులవన్నీ కట్టాలి. ఇంత ప్రిపేర్ అయ్యాక ఏదో ఎగ్జామ్స్ ఉంటాయి. డేట్స్ తీసుకొని నువ్వు ఎగ్జామ్ రాస్తే కనీసం ఇంత స్కోర్ రావాలి. ఇంత స్కోర్ వచ్చిందంటే తర్వాత నువ్వు స్కూల్స్‌కి అప్లై చేసుకోవచ్చు. పలానా స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్‌లో కనీసం ఇది కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. నువ్వు అట్లా తెచ్చుకున్నావనుకో దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చదివేది ఉంటుంది మరి. ఒక్కొక్కసారి 4 ఏళ్ళు పట్టొచ్చు. ఒక్కోసారి 6 ఏళ్ళు పట్టొచ్చు. దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు చదివేదాన్ని తర్వాత కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. అని అట్లా ఎవరైనా దారి చెప్తే అర్థమైంది. ఒక ఫస్ట్ స్టెప్ నేను ఆ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత కోచింగ్ తీసుకొని ఎంసెట్ కోసమో, ఎంక్యాట్ కోసమో ప్రయత్నం చేయాలి. సరే నాకు అర్థమైందని ట్రై చేసుకుంటారు. ఆ రకంగా స్టెప్స్ చెప్పేవాళ్ళు కావాలి. ఈయనకేమో నువ్వు జేసేయి అని చెప్పేవాళ్ళే తప్ప, అదెట్లా చెయ్యాలని చెప్పేవాళ్ళు ఇంకా దొరకట్లేదు పాపము. వాళ్ళకెంత తెలుసో వాళ్ళు జెప్తున్నారంతా. మన వాళ్ళందరిని పిలిచి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే వాళ్ళు బాగా తీవ్రంగా ఆలోచించి వాళ్ళకి తెలిసినంత వాళ్ళు గూడా తెలుసుకొనొచ్చి చెప్తున్నారు పాపం. వాళ్ళేమంటున్నారంటే, ఎవరైతే నృపతి రాజున్నాడో, వారుణం గుణం రుచ్యతి. వారుణం అంటే శ్రేష్టమైన, వరించదగిన శ్రేష్టమైన గుణాలు కావాలి, గొప్ప ఐశ్వర్యాలు అవన్నీ కావాలని కోరుకుంటే, అభిషేకం చేసుకోవాలి. రాజసూయము చెయ్యాలంటే ఏం చేస్తాము? యజ్ఞం ఉంటుంది. ఆ యజ్ఞం చేసిన తర్వాత వాడు అభిషేకం చేసుకుంటే, అవభృద స్నానం అట్లా ఇంక అయిపోయినట్టే ఇంకేం లేదు. దాంతో రాజు కృత్స్నం సమ్రాట్ అవుతాడు. మొత్తం భూమికి రాజసూయ యాగాన్ని చేసుకొని అభిషేకం చేసుకున్నాడంటే మొత్తం సామ్రాట్ అయిపోతాడు. సామ్రాట్ అవ్వడానికి, రాజసూయం చేసుకోవడానికి ముందున్న స్టెప్స్ వాళ్ళు మిస్ అయితున్నారు. నువ్వు రాజసూయం చేసుకోవడానికి సమయమొచ్చిందని నీ సుహృత్తులందరూ మన్యంతే అనుకుంటున్నారు. నువ్వు చేసేయొచ్చు. నువ్వు చేసేయొచ్చు ధర్మరాజా నో ప్రాబ్లమ్. ఆ టైమొచ్చింది. నీకా సమర్థత ఉన్నది. క్షత్ర సంపద మొత్తం నీ స్వాధీనమై ఉండాలి ఆ సమయంలో. ఏదో ఏం గావాలి రాజసూయం చేయాలంటే ఏం గావాలి? ఏమి లేదు. డబ్బులుండాలి దానికి బాగా. ఆ తర్వాత ఇదిగో సామాలన్నీ గావాలి. మంత్రాలుంటాయి మరి వేద మంత్రాలు. షడగ్నులుంటాయి. తర్వాత యస్మిన్స్ చీయతే సంసిత వ్రతైః ఋత్వికులుంటారయ్యా. ఋత్వికులొచ్చి ఆ షడగ్నులు బెట్టి అగ్నికుండాల్లో మంత్రాలన్నీ చదువుతూ, దర్వులు అంటే దారవులు సమితలన్నీ వేసి హోమాలవన్నీ చేస్తారు వాళ్ళు. ఏవేవి గావాలో వాళ్ళన్నీ తీసుకొచ్చేస్తారు. రాజసూయం చేయడానికి పెద్ద విషయం ఏం లేదు. రాజసూయం చేయడానికి అక్కడ వేదాల్లో మొత్తం మంత్రాలు రాసిపెట్టి ఉన్నాయి. నువ్వు చెయ్యొచ్చు పర్వాలేదు. ఆ టైమొచ్చింది గూడా నువ్వు అను. కావాల్సినవన్నీ ఏవేవి కావాలో హోమ ద్రవ్యాలు అవన్నీ తెప్పిద్దాము. ఋత్వికులున్నారు వాళ్ళందరూ యజ్ఞకుండాలన్నీ తయారు జేసి, ఆ హోమాలు అన్నీ జేస్తారు. ఆ మంత్రాలన్నీ చదువుతూ ఇంకింతే గదా! ఏవేవన్నీ కావాలో వాటన్నిటిని ఆ క్రతువులన్నింటిని వాళ్ళు చేస్తారు పట్టు. ఈ యజ్ఞం అయిపోయిందనుకో రాజసూయ యజ్ఞం కాగానే అభిషేకం చేసేస్తారు. చేసేయగానే దాంతో ఇంకా ఆ రాజు సర్వజిత్ అని ఉచ్యతే చెప్పబడతాడు. ఓహో! నీకా సమర్థత ఉంది. యూ ఆర్ కేపబుల్. నో ప్రాబ్లమ్. యూ హావ్ దట్ కెపాసిటీ. ఓ మహాబాహో!
పైగా తే వయం సర్వే వశగాః నీకు వశవర్తులము. మేమందరం లేమేంటి? నువ్వు డాక్టర్ అవ్వాలంటే నువ్వు ప్రయత్నం చెయ్యి. మేమందరం ఉన్నాం గదా! సపోర్ట్ చేస్తాం. ఏం పర్వాలేదు నువ్వు చేయగలవు. వి హావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. డెఫినైట్‌లీ తప్పకుండా చెయ్యి. ఆ టైం గూడా వచ్చింది. చదువుకుంటున్నావు గదా నువ్వు. అండర్ గ్రేడ్ అయిందో ఇంకేంటో అయింది గదా! ఇంక గాని మరి అని చెప్తున్నారు. అవును. కానీ స్టెప్స్ ఉన్నాయి. వీళ్ళని మొత్తం మిస్ అయితున్నారు. అవిచార్య ఇంకేమి ఆలోచన లేదు మహారాజా. ఈ రాజసూయం చేయడానికి ఇంక నువ్వేమీ ఆలోచించక్కలేదు. నువ్వు మనసు బెట్టుకో, చేద్దామని పట్టు, మనం జేద్దాము. ఇది ఈ విధంగా ఏవం సుహృతులందరూ సర్వే పృథక్ చ రకరకాలుగా బ్రువన్ అంటూ ఉంటే, మనవాడు కూర్చొని ఆలోచన జేసుకుంటున్నాడు. చిన్న చితకా విషయం గాదు. వీళ్ళేమో యజ్ఞం వరకే ఆలోచన జేస్తున్నారు. రాజసూయ యాగం వరకే ఆలోచన జేస్తున్నారు. అంతకన్నా ముందు చేయవలసింది వాళ్ళు చెప్పట్లేదు. అందుకని సహా ధర్మ్యం పాండవః తేషాం వచః శ్రుత్వా విశాంపతే ధృష్టం ఇష్టం వరిష్టం చ జగ్రాహ మనసా అరిహ. అరిహ శత్రువులను సంహారం చేసేవాడు. సహా మన ధర్మరాజు. ఆ పాండువు పుత్రుడు ధర్మమైన దృష్టము ధైర్యంగా ధాటిగా చెప్తున్నారు మన వాళ్ళు రాజసూయం ఇట్లా చేసేయచ్చని. ఈయనకది ఇష్టమే. అది శ్రేష్టమే. అవును. అటువంటి తేషాం వచః వాళ్ళ మాటను శ్రుత్వా విని మనస్సులో పెట్టుకున్నాడు మనవాడు. అయితే కాని శ్రుత్వా సుహృద్వచః తచ్చ జానంచ అపి ఆత్మనః క్షమం పునః పునః మనః దధ్రే రాజసూయాయ భారత. సుహృతుల యొక్క మాటలు విన్నాడు. తన యొక్క క్షమ అంటే తన సామర్థ్యం కూడా జానన్ తెలిసినవాడు. వాళ్ళు చెప్తున్నది ఆయన వింటున్నాడు. తన సమర్థత, సామర్థ్యం గూడా ఆయనకి తెలుసు. తాను చేయగలడు. అందుకని పునః పునః మళ్ళీ మళ్ళీ మన రాజుగారు రాజసూయం చెయ్యాలని మనసులో పెట్టుకున్నాడు. ఆయనకు అదే ఉంది మనసులో. మళ్ళీ మళ్ళీ ఆయన భ్రాతృభిః పునః ధీమాన్ ఋత్విగ్భిః చ మహాత్మభిః ధౌమ్య ద్వైపాయనాద్యైః చ మంత్రయామాస మంత్రిభిః. మనవాడు సహా తన సోదరులందరినీ పునః మళ్ళీ ధీమాన్ మన బుద్ధిమంతుడు ఋత్విక్కులను, మహాత్ములను, ధౌమ్యుల వారిని, తన పురోహితుడిని, ద్వైపాయనుల వారిని, తన తాతగారిని వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టాడు మళ్ళీ. మళ్ళీ మంత్రయామాస మంత్రులతోటి అందరితోటి కలిసి ఆలోచన. ఏం చెయ్యాలి దీనికి రాజసూయానికి ఏమైనా దారి చూపించండి, మార్గం చెప్పండి అంటే, మళ్ళీ అంతే విషయం మన యుధిష్ఠిరుడు వాళ్ళతోటి ఏమంటున్నాడు? ఇయం యా రాజసూయస్య సమ్రాట్ అర్హస్య సుక్రతోః శ్రద్ధదానస్య వదతః స్పృహా మే సా కథం భవేత్. యా ఏదైతే ఈ రాజసూయం చెయ్యాలన్నా రాజసూయం చేయడం ఎందుకు అంటే సమ్రాట్ అవ్వడానికి అర్హత కలిగిస్తుందది. దానికి ఇది సుక్రతువు. అది చెయ్యాలని శ్రద్ధతో ఉన్నాను నేను. మనసులో బెట్టుకున్నాను. అదే ఫోకస్ తోటున్నాను. కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఇది మే స్పృహ ఇది నా ఆశ. సా అది కథం భవేత్ ఎట్లా నేను సాధించగలను? ప్లీజ్ కొంచెం నాకు మార్గం చూపిస్తారా? ఎవరైనా చెప్పండి అని అడుగుతున్నాడు. మన వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, ఏవ ముక్తాః తుత్తే తేన రాజ్ఞా రాజీవలోచన ఇదం ఊచుః వచః కాలే ధర్మాత్మానం యుధిష్ఠిరం. ఓ రాజీవలోచన మన జనమేజయుల వారు పాపం పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నాడేమో వైశంపాయనుల వారిని ఆయన ఈ కథ చెప్తుంటే. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ రాజీవలోచన జనమేజయ ఏవం ఈ విధంగా ఉక్తాహ అడగబడ్డ వాళ్ళై తేన మన రాజుగారి చేత తే వాళ్ళందరూ ఇదం వచః ఊచుః వాళ్ళీ మాట చెప్తూ ఉన్నారు. ఆయన అడగగానే వాళ్ళు గూడా ఆ సమయానికి తగిన విధంగా ఆ ధర్మాత్ముడికి యుధిష్ఠిరుడికి ఈ విధంగా జవాబు చెప్తున్నారు వాళ్ళు. అర్హః త్వమసి ధర్మజ్ఞ రాజసూయం మహాక్రతుం అథా ఏవ ముక్తే నృపతౌ ఋత్విగ్భిః ఋషిభిః తథా మంత్రిణః భ్రాతరః చ అస్య తద్వచః ప్రత్యపూజయన్. ఓ ధర్మజ్ఞుడా నీకన్నీ తెలుసు కదా! ధర్మం తెలిసిన వాడివి. ఆ రాజసూయం అన్న మహాయాగాన్ని చేయడానికి నువ్వు అర్హుడివి.
ఇంకింతే వాళ్ళు జెప్పేది. "ఆ! తప్పకుండా జేయొచ్చు మహారాజా. తప్పకుండా జేయొచ్చు. చేసేయి" అని జెప్పారు వాళ్ళు. ఆయన ఇంత అడిగితే. అఘ ఇంక ఏవముక్తే ఈ విధంగా ద్రుపదవు రాజుగారికి చెప్పేసరికి వాళ్ళు ఋత్విక్కులు, ఋషులు, మంత్రులు అందరూ గూడా తన తమ్ముళ్ళతో పాటు అందరూ ఆ మాటని గౌరవించారు. అంతా బానే ఉంది. అందరూ మెచ్చుకుంటున్నారు. "ఆ! బాగుంది. బాగుంది. చేసేయి. చేసేయి. తప్పకుండా నీకంత అర్హత ఉన్నది. చేయొచ్చు" అని జెప్తున్నారు. సహ తు రాజా మహాప్రాజ్ఞః పునః ఏవ ఆత్మనా ఆత్మవాన్ భూయః విమమృశే పార్థః లోకానాం హితకామ్యయా సామర్థ్యయోగం సంప్రేక్ష్య దేశకాలౌ వ్యయ ఆగమౌ విమృశ్య సమ్యక్ చ ధియా కుర్వన్ ప్రాజ్ఞః న సీదతి న హి యజ్ఞసమారంభః కేవల ఆత్మవిపత్తయే భవతి ఇతి సమాజ్ఞాయ యత్నతః కార్యం ఉద్వహన్ పాండవః తర్కయామాస కర్మభిః దేవసమ్మితైః. ఇంకా మన సహతు మహాప్రాజ్ఞుడు మన మహారాజు గారు ధర్మరాజు గారు పునరేవ మళ్ళీ ఈసారి ఆత్మవాన్ ఆయన మనసులోనే ఆలోచన చేసుకున్నాడు. బయటికి వీళ్ళని ఎంతమందిని అడిగినా వాళ్ళు అంతే చెప్తున్నారు. "నువ్వు చెయ్యి పర్వాలేదు. నువ్వు చెయ్యొచ్చు. నీకంత శక్తి ఉంది కానీ" అని చెప్తున్నారు అంతే. ఈయన ఈసారి మనసులోనే ఆలోచన చేసుకున్నాడు. భూయః మళ్ళీ విమమృశే బాగా విచారించుకున్నాడు మన పార్థుడు. అందరికీ హితం కలగాలి అని చూసుకున్నాడు. తర్వాత తన సమర్థత జూసుకున్నాడు. చూసుకొని ఆయన ఏమనుకున్నాడంటే, ఎవరైనా రాజు అందరి బాగు ఆలోచించి, తన సామర్థ్యాన్ని, తన యోగాన్ని జూసుకుని, ఆ దేశాన్ని, కాలాన్ని చూసుకుని, వ్యయ ఆగమౌ వ్యయ ప్రయాసలన్నింటినీ చూసుకుని, లాభాలు, నష్టాలన్నీ చూసుకుని, బాగా విమృశ్య విచారించి, సమ్యక్‌గా బాగా జాగ్రత్తగా కంప్లీట్‌గా ధియా బుద్ధితో ఆలోచించి కుర్వన్ చేస్తే అటువంటి ప్రాజ్ఞుడైన రాజు నసీదతి నశించిపోడు. తొందరబడి చెయ్యరాదు. ఇది పెద్ద విషయము. మామూలు యాగం గాదిది. రాజసూయం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని చేయవలసి ఉంటుంది. యజ్ఞము ప్రారంభించడమే పెద్ద విషయం గాదు. యజ్ఞము గబగబా తొందరబడుతూ హడావిడిగా స్టార్ట్ జేయడం పెద్ద ముఖ్యం గాదు. తను మాత్రం బాగుపడడం కోసం ప్రయత్నం చేయడం గాదు. జాగ్రత్తగా ఆలోచించుకుని చేయవలసి ఉంటుంది. లేకపోతే ఆత్మ విపత్తి కలిగే ప్రమాదం ఉంటుంది. భవతి అని సమాజ్ఞాయ చూసుకుని యత్నతః ప్రయత్నపూర్వకంగా కార్యాన్ని చేస్తూ ఉంటే అటువంటి వాడు చెడిపోడు గాని, తొందరపడి చేస్తే ఇటువంటి పెద్ద పెద్ద పనులు కష్టమవుతుందని ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఆ విధంగా పాండవుడు మన ధర్మరాజు తర్కయామాస ఆలోచించుకుని కర్మభిః దేవ సంహితైః ప్రారబ్ధ కర్మలు అవన్నీ గూడా చూసుకోవాలి. నాకింత ప్రారబ్ధం ఉన్నదా అని చూడాలి. తర్వాత అందరికీ హితం కలుగుతుందా అని చూడాలి. తర్వాత లాభ నష్టాలు చూడాలి. మంచి చెడు అన్నీ చూసి దేశకాలాలన్నీ విచారించి చేయవలసి ఉంటుంది. అందరిని అడిగానింక ఇట్లా గాదు. మనకు నిజంగా సరైన మార్గాన్ని చెప్పేవాడు కావాలి. నా అస్య కించిత్ అవిజ్ఞాతం, నా అస్య కించిత్ అకర్మజం, న సహ కించిత్ న విషహేతీతి కృష్ణం అమన్యత. కృష్ణుడు గుర్తుకొచ్చాడు. వీళ్ళందరినీ అడిగాడాయన. ఆయన చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాడు. చివరికి తాతగారు ద్వైపాయనుల వారిని అడిగాడు. అందరినీ అడిగాడు. ఆ! చేసేయి చేసేయి అంటున్నారు గానీ, వాళ్ళు అంతకన్నా ఎక్కువగా ఆయనకి మంచి చెడు అన్నీ విచారించి చెప్పట్లేదు. అందుకని ఆయనేం చేశాడు ఈసారి కృష్ణమవన్యత కృష్ణుడిని తలుచుకున్నాడు. ఈయన్ని అడుగుదాము. కృష్ణుడికి తెలుసు. ఆయన కరెక్ట్‌గా మనకు సలహా చెప్తాడు. ఎందుకు అంటే అస్య అవిజ్ఞానం కించిత్ నా ఆయనకి తెలియనిదేదీ లేదు. అస్య అకర్మజం కించిత్ నా ఆయన చెయ్యనిది, ఆయన సాధించనిదేమీ లేదు. కించిత్ నా విషహేతితి నా ఆయన సహించనిదేదీ లేదు. ఆయన అన్నీ తట్టుకోగలడు. ఆయన ఏ కర్మ చేసినా దాన్ని సాధించగలడు. అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఈయనను అడుగుదాం. మిగిలిన వాళ్ళతోటి మనకి కష్టంగుంది. వాళ్ళు చేసేయి చేసేయి అంటారు. ఎట్లా చేయాలని చెప్పట్లేదు. ఎట్లా చేయాలి అంటే నువ్వు అక్కడ కూర్చో నీకు అభిషేకం చేస్తాం, యజ్ఞం చేసి అయిపోయింది ఇంకింతే అని చెప్తున్నారు. నువ్వు ఎగ్జామ్ రాసేయి పాస్ అయిపోతావని చెప్తున్నారు. సరే గాని ఎగ్జామ్ రాయడానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని దారి చూపించట్లేదు. ఈయనైతే చెప్తాడు అని ఆయన అనుకున్నాడు.
సహ తు తాం నైష్టికీం బుద్ధిం కృత్వా పార్థః యుధిష్ఠిరः గురువత్ భూతగురవే ప్రాహిణోత్ ధూతం అంజసా. సహ యుధిష్ఠిరः మన పార్థః ఇంక ఈ విధంగా తాం నైష్టికీం బుద్ధిం కృత్వా మనసుని ఈ విధంగా నిలబెట్టాడు. ఇంక ఈసారి మనం వాళ్ళని వీళ్ళని కాదు కృష్ణుడిని అడుగుదామని ఫిక్స్ అయ్యాడు. భూత గురువే గురవత్ అందరికి గురువులాగా అందరికీ సలహాలు చెప్తూ ఉంటాడు కృష్ణుల వారు. మన గురువుగారు మనకే గాదు అందరికీ సలహాలు చెప్తూ ఉంటారు. అందరికీ దారి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన్నే పెద్దవాడిగా ఈయన్నే అడుగుదాం పట్టని ఒక దూతను అంజస వెంటనే ప్రాహిణోత్ పంపించాడు. శీఘ్రగేన రథేన ఆశుసః దూతః ప్రాప్య యాదవాన్ ద్వారకావాసినం కృష్ణం ద్వారవత్యాం సమాసదత్. శీఘ్రమైన వేగంగా వెళ్ళగలిగిన గుర్రాలు పూంచిన రథంతో ఆ దూత వేగంగా బయలుదేరి ద్వారకావాసి అయిన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యాదవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ద్వారకలో కృష్ణుణ్ణి సమాసదత్ కలిశాడు. దర్శనాకాంక్షిణం పార్థం దర్శనాకాంక్షయా అచ్యుతః ఇంద్రసేనేన సహితః ఇంద్రప్రస్థం యయౌ తదా. దర్శనం ఈయనను చూడాలని ఆయనకు, ఆయనను చూడాలని ఈయనకి ఇద్దరికి కాంక్ష కోరిక ఉన్నది. కాబట్టి మన కృష్ణుల వారు ఇంద్రసేనుణ్ణి పుచ్చుకుని ఇంద్రప్రస్థానానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వ్యతీత్య వివిధాన్ దేశాన్ త్వరవాన్ క్షిప్రవాహనః ఇంద్రప్రస్థగతం పార్థం అభ్యగచ్చత్ జనార్దనః. రకరకాల దేశాలన్నింటినీ దాటుకుంటూ వేగంగా తొందరగా ప్రయాణం చేసే రథంలో మన గురువుగారు జనార్దనుల వారు ఇంద్రప్రస్థానికి వెళ్ళి మన ధర్మరాజును కలిశారు. సహ గృహే భ్రాతృవత్ భ్రాత్రా ధర్మరాజేన పూజితః భీమేన చ తతః అపశ్యత్ స్వసారం ప్రీతిమాన్ పితుః ప్రీతః ప్రియేణ సుహృదా రేమే సహ సహితః తదా అర్జునేన యమాభ్యాం చ గురువత్ పరిపస్థితః. ఇంక వెళ్ళిన తర్వాత మన ధర్మరాజు చేత మన గురువుగారు సహా ఆయన గృహంలో అంతఃపురంలో భ్రాతృవత్ సోదరుడిలాగానే ఆ సోదరుడి చేత పూజింపబడ్డాడు, గౌరవింపబడ్డాడు. ధర్మరాజు ఈయనను గౌరవించాడు, అతిథి మర్యాదలు చేశాడు. భీముడు కూడా అట్లానే చేశాడు. తర్వాత ధర్మరాజుని భీముడిని కలిసిన తర్వాత మన గురువుగారు ప్రీతిమాన్ ఎంతో సంతోషంగా పితుహు స్వసారం తన తండ్రి గారి సోదరి అయిన కుంతీదేవి దగ్గరికి కూడా వెళ్ళి ఆమెను అపశ్యత్తు చూశాడు. తర్వాత ప్రీతః ఎంతో సంతోషంగా తనకు ప్రియుడు, తనకు సుహృత్ అర్జునుడు ఆయనతో పాటు ఎంతో ఆనందించాడు. అర్జునుడిని చూసి చాలా సంతోషించారు. తర్వాత యముల చేత, కవలల చేత కూడా కవలల కన్నా ఈయన చాలా పెద్దవాడు కాబట్టి 2 ఏళ్ళో ఏమో వయస్సు తేడా ఉంది కాబట్టి వాళ్ళు ఆయన్నెంతో గౌరవించారు. తర్వాత తం విశ్రాంతం శుభే దేశే క్షణినం కల్యమచ్యుతం ధర్మరాజః సమాగమ్య జ్ఞాపయత్ స్వం ప్రయోజనం. ఇంకా ఆయన శుభే దేశే చక్కటి గదేమైనా ఇస్తే అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నారు ఆ రాత్రికి. క్షణి అంటే ఆ రాత్రి. ఆ తర్వాత కల్యం పొద్దున్నే లేచి ప్రాతకాలంలోనే అచ్యుతుడిని కలిశారు మన ధర్మరాజు. స్వం ప్రయోజనం జ్ఞాపయత్ తనకి ఆలోచన ఉన్నది, ఆశ ఉన్నది. ఈ ప్రయోజనం కావాలి అని కోరుకుంటున్నాను. ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడిగాడంటే ప్రార్థితః రాజసూయః మే నచాసౌ కేవల ఈప్సయా ప్రాప్యతే ఏన తత్తేహ విదితం కృష్ణ సర్వశః యస్మిన్ సర్వం సంభవతి యః చ సర్వత్ర పూజ్యతే యః చ సర్వేశ్వరః రాజా రాజసూయం సహ విందతి తం రాజసూయం సుహృదః కార్యం ఆహుః సమేత్య మే తత్ర మే నిశ్చితతమం తవ కృష్ణ గిరా భవేత్ కేచిత్ హి సౌహృదాత్యేవ దోషం న పరిచక్షతే అర్ధహేతోః తథా ఏవ అన్యే ప్రియం ఏవ వదంతి ఉత ప్రియం ఏవ పరిప్సంతే కేచిత్ ఆత్మని యత్ హితం ఏవం ప్రాయాః చ దృశ్యంతే జనవాదాః ప్రయోజనే త్వం తు హేతూనతీత్య ఏతాన్ కామక్రోధౌ వ్యతీత్య చ పరమం నః క్షమం లోకే యథావత్ వక్తుం అర్హసి. కృష్ణ, రాజసూయం చెయ్యాలి అని కోరుకుంటున్నాను. కానీ కేవలం ఈప్సయ నేను కోరుకున్నంత మాత్రాన
అది న ప్రాప్యతే జరిగిపోదు గదా! రాజసూయం చెయ్యాలి అని నేను అనుకున్నంత మాత్రాన అయిపోతుందా? కాదు గదా! ఏన తత్తే విదితం సర్వశః ఏమి చేస్తే అదంతా జరుగుతుందో అది తెలియట్లేదు. నేను అనుకున్నంత మాత్రాన అది అయిపోదు. యస్మిన్ సర్వం సంభవతి ఏ రాజులోనైతే చేయగలిగిన అంత శక్తి సామర్థ్యాలుంటాయో, యః చ సర్వత్ర పూజ్యతే అందరూ ఏ రాజుని పూజిస్తారో, యః రాజా సర్వేశ్వరః ఏ రాజైతే సర్వరాజులకు ఈశ్వరుడవుతాడో, అటువంటి వాడు రాజసూయాన్ని చెయ్యొచ్చు. వాడు రాజసూయాన్ని పొందుతాడు. అటువంటి రాజసూయాన్ని చెయ్యమని, అది కార్యం చెయ్యవలసిన పని కర్తవ్యమని సుహృతులందరూ సమైత్య కలిసి మే ఆహుహు నాకు చెప్తున్నారు. రాజసూయం చేయమని నాకు చెప్తున్నారు. కానీ కృష్ణ నేను మే తత్ర ఈ విషయం గురించి నిశ్చితతమం కంప్లీట్ ఫైనల్ డెసిషన్ తవ గిరా నీ మాట ప్రకారం చేస్తాను. అందరూ చెప్పారు చేసేయి చేసేయి అని అందరూ చెప్పారు కానీ, నువ్వేమనుకుంటున్నావు నువ్వు చెప్పు. నీ మాట ప్రకారం చెయ్యాలా వద్దా నేను నిర్ణయించుకుంటాను. కేచిత్ కొంతమంది సుహృత్తులుంటారు నా వాళ్ళు. నన్ను చాలా అభిమానించేవాళ్ళు. నా మీద ప్రేమతో చేసేయి చేసేయి అంటారు. అందులో దోషాలేమి చూసుకోరు. నాకు చేయగలిగిన శక్తి సామర్థ్యాలున్నాయా? నేను చేయగలనా లేదా? ఇవన్నీ చూడరు. ఆ! చేసేయి పర్వాలేదు మేము లేమా? మేమున్నాం గదా! నువ్వు చేసేయి. నువ్వు చేయగలవు అని చెప్తారు. తథా ఏవ అన్యే ఇంకా కొంతమంది అర్ధహేతోః ఏమైనా నేను డబ్బులిస్తే పుచ్చుకోవచ్చని దాని మీద ఇంట్రెస్ట్‌తో నాకు ప్రియంగా ఉండే మాటలే వదంతి చెప్తారు. కొంతమంది కేచిత్ వాళ్ళకు ఏది హితమో, వాళ్ళకు ఏది ప్రియమో అది చూసుకుని ఇది నువ్వు చెయ్యి అని చెప్తారు. కొంతమందేమో డబ్బులకు ఆశపడి చెప్తారు. కొంతమందేమో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ! చేసేయి పర్వాలేదు మంచిదే అని చెప్తారు. కొంతమందేమో నా మీద ప్రేమతోటి చెప్తారు. కానీ ఏవం ఈ విధంగా ప్రాయాః బహుశః ఎంతోమంది ఎన్నో రకాలుగా జనవాదాః ప్రజలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల్ని బట్టి. అది కనిపిస్తూనే ఉంటుంది. కానీ కృష్ణ త్వం తు నువ్వు మాత్రం హేతూనతీత్య ఇటువంటి కారణాలు నా మీద ఏదో పిచ్చి ప్రేమ ఉంది గాబట్టో, నాలో ఉన్న దోషాలవన్నీ చూడకుండా, లేదా నీకేమైనా నా వల్ల లాభం ఉంటుంది గాబట్టో, లేదా ఇంకేమైనా ప్రయోజనం ఉంటుంది గాబట్టో, ఇట్లాంటివన్నీ కారణాలు నీకు లేవు గదా! అట్లానే కామక్రోధాలు లేవు. వాటిని గూడా దాటి ఉన్నావు. అందుకని లోకే ఈ విషయంలో నాకు పరమం క్షమం పరమ క్షేమకరమైంది ఏదో యథావత్ ఉన్నది ఉన్నట్టుగా వక్తుమర్హసి నువ్వు చెప్పు. నేను నిజంగా చేయగలనా? ఇది నేను నిజంగా చేయవలసిన పనేనా? ఇది మంచేనా? నువ్వు ఆలోచించి చెప్పు. నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను చేస్తాను అని ఆయన కృష్ణ వారిని అడుగుతూ ఉన్నాడు. కృష్ణ వారు ఇక్కడి నుంచి ఆయనకు మన ధర్మరాజుకు చెప్తారు. ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అని రాయలేదు మన వ్యాసుల వారు. కృష్ణః ఉవాచ అని రాశారు. ఎందుకంటే ఇది ఆత్మోపదేశం గాదు, బ్రహ్మోపదేశం గాదు. ఆయన గురువై చెప్పట్లేదు. పాపం మన ధర్మరాజు చిన్న పిల్లవాడైనా ఆ వయసులో పెద్దవాడు అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆయన అడుగుదామని పాపము గురువుగారి లాగానే అడిగాడు. కానీ అడిగే విషయం లౌకికమైన విషయం గాబట్టి చెప్పడం గూడా అట్లానే చెప్తారు గురువుగారు. లౌకికంగా దాన్ని ఎట్లా సాధించాలో చెప్తారు. అందుకని ఇక్కడ శ్రీ భగవాన్ ఉవాచ అని లేదు. కృష్ణః ఉవాచ ఇంతవరకు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తారు? ఏ మార్గాన్ని చూపిస్తారు మన ధర్మరాజుకు? ఆయన అనుకునే ఇహపరాలు ఎట్లా సాధించాలి ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.